సంవత్సరంలోనే 4 నెలల్లోనే మంచి ఇన్కమ్ 46,000 పైగా తీసుకోవడం జరుగుతుంది. ఆ యొక్క సక్సెస్ జర్నీ ఈ రోజు మనం వినబోతున్నాము. ప్లీజ్ వెల్కమ్ టు హరి సార్. హరి సార్, వెల్కమ్ సార్ టు ద సార్ గుడ్ మార్నింగ్ ప్రెస్టీజ్ సార్ కోటి సార్. థ్యాంక్ యూ హరి సార్, థ్యాంక్ యూ. కంటిన్యూ ద గుడ్ సెషన్ మార్నింగ్ ఆల్ సార్. లీడర్స్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. Yes, good morning, sir. Please welcome to the Zoom session, sir. Please continue, sir. థ్యాంక్ యూ సార్. Thank you, sir. సార్ నా పేరు వచ్చేసరికి హరి యాదవ్ సార్. నా గురించి కొద్దిగా చెప్తాను. మాది వచ్చేసరికి కావల్ దగ్గర చిన్న పల్లెటూరు సార్, దగ్గరతి మండలంలోని లోపల బోడుగుడిపోడు విలేజ్ మాది. బీటెక్ అయిపోయి నేను పొలిటికల్ ఫ్యామిలీ మాది. ఇంటి దగ్గరే ఉన్న టైంలో పొలిటికల్గా మా అమ్మగారు, మా నాన్నగారు, ఇంకో టర్మ్ మన ఇంటికాడ పనిచేసేవాళ్ళు. నేను 4 టర్మ్స్ విలేజ్ ప్రెసిడెంట్గా 95 నుంచి వన్ అండ్ ఓన్లీగా ఎనానిమస్గా శాసిస్తున్నాము రాజకీయాలని. స్టిల్ ఇప్పటికి వచ్చేసరికి విలేజ్ టీడీపీ ప్రెసిడెంట్ని, మళ్ళా డబ్ల్యూఏ ప్రెసిడెంట్, వాటర్ యూజర్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఏంటంటే మన సొంత పొలాలు ఉన్నాయి, పొలం చేసుకోవడం, మళ్ళా 1 or 2 crores సివిల్ వర్క్స్ జరుగుతూ ఉంటాయి. ఈసీసీ రోడ్స్ అయితేనే, వాటర్ ట్యాంక్స్ అయితేనే, క్లాస్ 3 కాంట్రాక్టర్ నాన్నగారు. ఈ వర్కులు చేసుకుంటూ ఇక మా జర్నీ జరుగుతూ ఉంటుంది. ఏదో ఊర్లో 10 మందికి సేవ చేసామా, ఏదన్నా కాలనీ లేవు ఇవి లేవు సమస్యలు. రాజకీయాలు అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే కదండి. ఎవరో ఒకరు వస్తూ ఉంటారు పొద్దున్న లేచిన కాడి నుంచి ఆ సమస్య పోలీస్ స్టేషన్లు తిరగడం, నాయకుల చుట్టూ తిరగడం, రొటీన్ లైఫ్ మాది. ఏంటంటే చదువుకున్నాం కదా అనే లెక్కలో మనకి ఎక్కువ పొలాల్లో కానీ ఏం పనులు చెప్పేవాళ్ళు కాదు మా నాన్నగారు. ఇంటి దగ్గర ఉండేవాళ్ళం, ఆ సైట్లో పోయి ఆ వర్క్ దగ్గర పోవడం, మా నాన్నగారిని వదిలిపెట్టి రావడం, వర్క్ ఎక్కడ దాకా వచ్చింది, ఏంది, పేమెంట్ ఎంత, ఇలాంటి రొటీన్ లైఫ్ అనమాట. అలాంటి టైంలో మనం ఇంకా బిజినెస్లు అంటూ ఏం చేయలేదండి. ఓన్గానే పొలాలు చేసుకుంటూ, కాంట్రాక్ట్ ఫీల్ చేసుకుంటూ హ్యాపీ లైఫ్గా జరిగిపోతూ ఉండే టైంలో మనకి ఈ ఒక చిన్న వాట్సాప్ గ్రూప్లో డైలీ ఒక మెసేజ్ అనేది ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు. ఉదయ్ కిరణ్ అని చెప్పేసి మా అప్లైనరు రోజు రోజు మార్చి రోజు వాట్సాప్ గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తుంటే నేనే కాల్ చేశాను. సార్ ఏం సార్ ఇది అసలు స్టేజ్ అంటే ఏంది, ఇలా రోజు పెడుతున్నారు కదా, లైఫ్ చేంజింగ్ ప్లాట్ఫామ్ అన్నారు ఏందని సార్కి నేను ఉదయకిరణ్ సార్కి కాల్ చేస్తే అప్పుడు సార్ చెప్పాడు. సార్ ఒకటే చెప్పాడు, సార్ మాది కనిగిరి, నేను జాయిన్ అయ్యాను సార్, ఇలాగా మంచి ప్లాట్ఫామ్ సార్, ఒక్కసారి మీరు మీటింగ్కి అటెండ్ అవ్వండి. కావాలన్నారు కదా, కావాలో మీటింగ్ జరుగుతుంది సార్, నెలకి 2 సార్లు. మీరు ఒక్కసారి మీటింగ్కి అయితే అటెండ్ అవ్వండి సార్, అది ఏంది అనేది తెలుసుకోండి, నచ్చితే కలిసి జర్నీ చేద్దాం, లేదంటే లేదు సార్ అని చెప్పాడు. సరే సార్ అని చెప్పి మీటింగ్కి వస్తాను సార్ అని చెప్పాను. వస్తానంటే ఉదయకిరణ్ సార్ అయితే రాలేదు, కానీ ఆదిగురు అని పిలువబడతారు రామాయణ సారు, ఆదినారాయణ సార్, సార్ వాళ్ళు ఇద్దరు వచ్చి నన్ను రిసీవ్ చేసుకున్నారు. ఫస్ట్ టైం ఆదిగురు సార్ రిసీవ్ చేసుకున్నారు. వెళ్ళాము, కలిసాము, మీటింగ్ అంతా అయిన తర్వాత సార్ చెప్పాడు, సార్ ఈ విధంగా ఈ స్టేజ్లో జర్నీ చేయాలంటే ఒక ఐడి కావాలా, మీ ఆధార్ కార్డు మీద ఒక ఐడి తీసుకొని మీరు లైఫ్ స్టార్ట్ చేస్తారు. మీటింగ్ అన్నారు కదా, సేమ్ ఇదేను. ఫస్ట్ టైం ఎంఎస్ఆర్ గారి మీటింగు ఆ రోజే విన్నాను సార్ నేను. విని సరే అని చెప్పి అక్కడే ఐడి తీసుకొని ప్రోడక్ట్స్ తీసుకొని ఇంటికి వచ్చేయడం జరిగింది. సర్లే మళ్ళా ఆలోచిస్తే మనం పొలిటికల్ ఫ్యామిలీసు, ఇలాంటి సబ్బులు పేస్టులు మనకి ఎవరన్నా చెప్పాలన్నా ఊళ్ళో బయట ఆడ చెప్పాలన్నా ఎగతాళి చేస్తారు. బాగోదు అని ఒక
ఆలోచనలో కామ్ అయిపోయాను. ఒక 1 ఆర్ 2 మంత్స్ పట్టించుకోలే. సార్ వాళ్ళు ఫోన్ చేస్తారు, మీటింగ్ రండి సార్ అంటారు. నేను కూడా కావాలే కదా అని చెప్పి ఏదో పని ఉండద్ది. అక్కడ దాకా వెళ్ళేసి మీటింగ్‌లో కాసేపు కూర్చునేది, మళ్ళా వచ్చేస్తుండేది. ఓ 2 టైమ్స్ అలాగే చేసి లైట్ తీసుకొని ప్రొడక్ట్స్ అయితే వాడుకుంటున్నాను. కామ్ అయిపోయాను. తర్వాత మళ్ళా అమాన్ సారు, ఆదినారాయణ సార్ ఇద్దరు మా ఊరు వెతుక్కుంటూ ఇంటికొచ్చారు. సార్ గుంటూరులో బూట్ క్యాంప్ అని ఒక యజ్ఞం లాంటి ప్రోగ్రామ్ ఉండదు సార్. ఒక్కసారి అటెండ్ అవ్వండి సార్. అక్కడ గాని మీకు గాని ఏదైనా నచ్చితే జర్నీ చేద్దాం. లేదంటే మేము మిమ్మల్ని ప్రెజర్ చేయం సార్. మీరు రాజకీయాల్లో చేసే సేవ కంటే 100 రెట్లు చేయొచ్చు సార్ ఇక్కడ. ప్రతి ఒక్కరికి సేవ చేయొచ్చు. ఉద్యోగం లేనటువంటి నిరుపేదలకు ఎంతోమందికి జీవితాన్ని ఇవ్వచ్చు సార్. మిమ్మల్ని నమ్ముకున్న వారిని హ్యాపీగా ఉండేటట్టు మీరు లీడ్ చేయొచ్చు అని చెప్పి సార్ వాళ్ళు చెప్పడం జరిగింది. సరే సార్ వస్తానని చెప్పి 400 టికెట్‌కి అయితే డబ్బులేసాను గానీ, మళ్ళా బూట్ క్యాంప్‌కి కూడా వెళ్ళలేదు సార్. ఇంటికాడోళ్ళు "నీకేం పని లేదంటే" "ఏంది ఈ పనులు? సబ్బులు, పేస్టులు ఏం పని? పోయి ఆ పొలాలు అయి ఉండే కదా పని. నువ్వు చేసే పనైతే చేయొచ్చు కదా! తిరిగి చేస్తే అంత పని లేదు నువ్వు" అని చెప్పేసరికి రెడీ అయిపోదాం అనుకుంటా కూడా మళ్ళా ఆగిపోయాం. ఆ తర్వాత మళ్ళా వచ్చారు సారోళ్ళు. ఒక 10 డేస్ ఆగి. "సార్ మైసూర్‌లో మైండ్ సెట్ ప్రోగ్రామ్ అనేది ఒకటి జరుగుద్ది. మా కోసం ఇదొక్కటి రాండి సార్" అని రామాంజనేయులు సార్ దండం పెట్టి చెప్పేసరికి, "సార్ సార్ భలేవాళ్ళు మీరు. ఎవరో కూడా తెలీదు. మీరు మా కోసం దండం పెట్టింది. లేదు సార్ దీంట్లో అంత భవిష్యత్తు ఉంది సార్. మీరు కష్టపడగలరు. హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఊళ్ళో 4 టర్ములు ఒక పంచాయతీని శాసించడం అంటే చిన్న పని కాదు. ఆహ్, మీకు ఆ గుర్తింపు అనేది 10 రెట్లు పెరగద్దే గానీ ఎక్కడ తగ్గదు సార్. మా కోసం ఒక్క మీటింగ్‌కి అటెండ్ అవ్వండి సార్" అని చెప్పి సారు రిక్వెస్ట్ చేసాడు. సరే ఇంకా సార్ ఇంత ఇదిగా మనకి చెప్తున్నాడు. అసలు దీంట్లో ఏదో ఉంది అని చెప్పి, "సరే సార్ వస్తాను సార్" అని చెప్పి 5000 ఇచ్చాను. మీటింగ్‌కెళ్ళాం మైసూరు. ఎళ్తూ గూడా సారు మాతోటి ఒక 6 మెంబర్స్ వచ్చారు. మొత్తం టోటల్ 8 మెంబర్స్ మేము. ఒకటే చెప్తా పోయా. "సార్ ఏదో సార్ వాళ్ళు పిలిచారు పోతున్నా కదా! పోయామా ప్యాలెసు, ఆ గుళ్ళు ఎంజాయ్ చేసేసి వద్దాంలెండి" అని చెప్పి మాతో వచ్చారు అందరూ గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళు. గవర్నమెంట్ టీచర్సు ఇంకా ఒక ఇద్దరు బయటోళ్ళు. మొత్తం 8 మంది వెళ్ళాం. 8 మందికి అదే చెప్పా నేను. "ఎంజాయ్ చేసేసి వద్దాం సార్. ఎట్టో ఇచ్చేసాం కదా డబ్బులు. మనం షికారు చేసొద్దాం. మైసూర్ అంతా రౌండ్‌లేసొద్దాం." తీరా అక్కడికి పోయినాక సార్ ప్రతి ఒక్కరు గమనించండి. నెలకి 46,00,000 వచ్చే మహానుభావుడు. 1 ½ డే, 8 అవర్స్ కంప్లీట్‌గా కూర్చోకుండా స్పీచ్ ఇస్తాడు సార్. నెలకి 46 కాదు కదా! 4,00,000 వచ్చినా మనం కాలు మీద కాలేసుకొని ఇంట్లో హ్యాపీగా పడుకుందాం అనే మైండ్ సెట్ మనది. కానీ ఆ మహానుభావుడు 46,00,000 వచ్చినా గాని నిలబడే కూర్చొని కూడా కూర్చోలేదు సార్. కుర్చీలో గమనించాను నేను. ఆ 2 డేస్ గమనించిందేందంటే కుర్చీలో కూడా కూర్చోలేదు సార్ సారు. సార్ చెప్పిన 3 ఎగ్జాంపుల్స్. ఒకే ఒక ఎగ్జాంపుల్ కనెక్ట్ అయింది సార్ నాకు. ఆ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు. కళ్ళు లేని తాత, చిన్న పాప స్టోరీ చెప్పాడు సారు. ఒక 4, 5 కిలోమీటర్లు జర్నీ చేయాలా ఈవినింగ్ టైంలో కదిలారు. వాళ్ళు సగం ఫారెస్ట్‌లోకెళ్ళిపోయిన తర్వాత చీకటి పడిపోయింది. ఎలా ఎలా ఎళ్ళాలి? ఎలా ఎళ్తారు? అని అడిగాడు సార్. సార్ చెప్పాడు దానికి. వాళ్ళ తాతయ్య అడుగుతాడు పాపని. "ఏమ్మా నీకు ఎంత దూరం కనిపిస్తుంది" అని. "నాకేం కనిపియట్లేదు తాతయ్య" అంటే, "ఒక్క అడుగన్నా కనిపిస్తుందా?" లేదా అంటే, "నా కాళ్ళ ముందర ఒక్క అడుగు మాత్రమే కనిపిస్తుంది తాతయ్య" అని చెప్తే, "ఆ ఒక్క అడుగే ఎయమ్మా నువ్వు. అలా ఒక్కొక్క అడుగు ఏసుకుంటానే గమ్యం చేరదాం" అని చెప్పి వాళ్ళ తాతయ్య చెప్తే, అలా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ గమ్యం చేరతారు. ఎందుకంటే వాళ్ళు ఆ అడవిలో నుంచి వెనక్కి రాలేరు. వెనక్కి రావాలంటే ఎంత దూరం ఉందో పక్క ఊరికెళ్ళాలన్నా అంతే దూరం. వెనక్కొచ్చేదానికి అక్కడ ఆగిపోతే పుల్లు, ఫారెస్ట్ కాబట్టి ఏదో ఒకటి తినేస్తాయి. మనం గమ్యం చేరం. అదే మన గమ్యాన్ని స్టార్ట్ చేసామనుకోండి, అలా నడుచుకుంటూ ఒక
10 నిమిషాలు వెళ్ళాల్సిన గమ్యం ఒక హాఫ్ అన్ అవర్లో అట్లాగా గమ్యం చేరొచ్చు అనే విధంగా సార్ చెప్పాడేమో. నా మైండ్కి ఎక్కింది ఏంటంటే, మనం ఏదైనా సరే మన జీవితంలో సార్ అంతసేపు చెప్పినా కానీ వెస్టేజ్ అనే మాట, వెస్టేజ్ గురించి అసలు ఎక్కడ చెప్పడండి. నీ జీవితంలో నువ్వు ఎలా సక్సెస్ అవ్వాలా, నువ్వు ఎలా ముందుకు వెళ్ళాలా, నువ్వు తీసుకోవాల్సిన స్టెప్ ఏంది అనేది మాత్రమే ఆ మైండ్ సెట్ ప్రోగ్రాంలో సార్ చెప్పింది. నేను గమనించింది అదేనండి. మనం వెనకడుగు అంటూ వేసామంటే మనకి ఎలాంటి హోప్స్ ఉండవు. అదే ఆగిపోయినా మనల్ని జీవితం అక్కడే ఆగిపోద్ది. నిదానంగా అయినా పరిగెడతా అయినా లైఫ్ అనేది స్టార్ట్ చేయండి, వెనకడుగు వేయబాకండి అని సార్ చెప్పిన విధానంలో నాకు అర్థమైంది ఆ విధంగా. అప్పుడే అక్కడే మీటింగ్ హాల్లోనే డిసైడ్ అయ్యా, మనం చేస్తే ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ని చేయాలా, వెనకడుగు అనేది వేయకూడదు. మనకి ఇన్ని రోజులు ఇక్కడ ఏందోలే అనుకున్నాం. నేను ఆ మీటింగ్ విన్న తర్వాత సార్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వెస్టేజ్లో అనేది సబ్బులు పేస్టుల కంపెనీ కాదండి, ఇది డబ్బుల కంపెనీ అని నేను గ్రహించాను. ఆ తర్వాత రోజు నుంచి ఒక్క మీటింగ్ కూడా ఆబ్సెంట్ కాలేదండి. ప్రతి మీటింగ్ అటెండ్ అయ్యేవాడిని. ఎందుకంటే ఎవరేం చెప్తారో, ఏ మీటింగ్లో ఎవరేం చెప్తారో ఏందా తెలుసుకునే దానికోసమే. ఆ బెంగళూరులో, మైసూర్లో మీటింగ్ అయిపోగానే అక్కడే అడిగా రమణ్ సార్, సార్ ఏం సార్, నేను నేను ఇప్పుడున్న పొజిషన్లోంచి నేను సక్సెస్ అవ్వాలా, నా జర్నీ స్టార్ట్ చేయాలా, నేనేం చేయాలని. సార్ ఒకటే చెప్పారు, సార్ మీరు ఈ 2 నెలల్లో టీం సెట్ అయ్యింది, మీరు ఇప్పుడు బ్రౌన్ డైరెక్టర్ అయ్యే అవకాశాలు లేవు సార్, అయిపోయింది. డైరెక్ట్ సిల్వర్ అవుతారు, 1800 పాయింట్లు చేసుకోవాలి సార్ మీరు సైడ్లో అని చెప్పాడు రమణ్ సారు. చెప్పిన వెంటనే అక్కడే చెప్పాను అందరికీ, మొత్తం అందరు రెడీ ఇళ్ళకి వెళ్తున్నాం. బ్రదరు, నేనైతే రాను, నా 1800 పాయింట్ టార్గెట్ ఇక్కడ బెంగళూరులో చేసి తర్వాతే నేను ఇంటికి వస్తా, ఇక్కడ సిల్వర్ క్వాలిఫై అయిన తర్వాతే ఇంటికి వస్తా అని చెప్పి వాళ్ళందరూ నవ్వుకున్నారు. సార్ వాళ్ళ కామెడీ చేస్తున్నాడు, వచ్చేటప్పుడు బాగా కామెడీగా చెప్తా వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు కూడా కామెడీ చేస్తున్నాడు, 2 రోజుల్లో 1800 పాయింట్లు చేస్తాడంట. సరే చూద్దాంలే అంట. సార్ వాళ్ళందరూ వెంకటరావు సార్, మురళీ సార్, వీళ్ళందరూ గవర్నమెంట్ టీచర్స్ చెప్పుకుంటా వాళ్ళంతటా వాళ్ళు సార్ వాళ్ళు వచ్చేసారు. నేను రామాయణ సార్ ఆగిపోయాం అక్కడ. సార్ ఒకటే సార్, నేను ఒక్కటే ఆడ, నేను కోరుకోవాలా, నేను గెలవాలని కోరుకోవాలి, నేను నిర్ణయం తీసుకున్నా, నేను ఇక్కడ ఖచ్చితంగా గెలవాలని నిర్ణయం తీసుకున్నాను. ఆన్ ది స్పాట్ ఆ రోజు నుంచే స్టార్ట్ చేశాను సార్. నాకు తెలిసిన ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయో బెంగళూరులో, ప్రతి ఇంటికి వెళ్ళి సిఎన్సి తీసి వచ్చారు సార్. మా ఊరు పరంగా ఉండేవాళ్ళు 18 మెంబర్స్ కాదు, 13 మెంబర్స్ మాత్రమే ఇళ్ళకి రీచ్ అయిన, 16 మెంబర్స్ ఉన్నారు. ఒక 3 మెంబర్స్ ఫోన్ అవి లొకేషన్స్ మనకి ట్రేస్ కాలేదు. 13 మెంబర్స్కి సిఎన్సీలు చేయించి ప్లస్ వాళ్ళ ద్వారా ఇంకో 2-3కి ఇచ్చి మొత్తం 1800 2 డేస్లో కంప్లీట్ చేశాను సార్ అక్కడే బెంగళూరు టౌన్లోనే. ఆ తర్వాత అప్పుడు కదిలి జర్నీ చేసాం. మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు అడిగారు సార్ని, సార్ రమణ్ సార్, ఇంతేనా ఇంకేమైనా చేయాలా, దీంట్లో ఇంకేమైనా ఉందంటే సార్ అండి ఇంకొక 300 పీవీస్ కానీ చేసుకోగలిగితే సార్ మీరు టీమ్ బిల్డింగ్ బోనస్కి ఎలిజిబుల్ అవుతారు సార్ అని. సరే సార్ అలాగే చేద్దాం సార్ అని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత 1.5 డే మా సొంత విలేజ్లో కావాలను ఒక 7-8 మందికి ద్వారా జాయిన్ చేసి 500 పీవీ చేసి 1.5 డేలో మొత్తం టోటల్గా అదే సార్. నేను ఫస్ట్ పెద్ద చెక్ అంటూ చూడడం 11,300 వచ్చింది సార్ ఫస్ట్ టైం. ఆ తర్వాత నా టీం ఎక్కడ ఉందా అంటే మొత్తం తెలంగాణ సార్. ఫోన్లు, ఫేస్బుక్లు వీటిలో పరిచయం అయిన వాళ్ళే మొత్తం కూడా. అంతా ఉదయకిరణ్ గారు అప్లైను సార్. ఇప్పటికి కూడా అతని గురించి చెప్పుకోవాలంటే చాలా గొప్ప వ్యక్తి. ఓన్లీ ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సాప్ వీటి ద్వారానే సారు టీము దగ్గర దగ్గర 900 మందిని దాకా జాయిన్ చేశాడు. గ్రేట్ లీడరు. ఎందుకంటే నేను ఈరోజు ఈ ప్లాట్ఫామ్లో ఉన్నాను అంటే దానికి కారణం
ఉదయకిరణ్ సార్. కానీ సార్‌ని నేను ఎప్పుడు చూసాను ఫస్ట్ టైమ్ అంటే, నేను గోల్డ్ డైరెక్టర్ అయ్యి 46,733 చెక్కు తీసుకున్న రోజు సుబ్బయ్య శెట్టి సార్ చేతుల మీదుగా సన్మానం అయితే నాకు ఆ రోజు వచ్చాడు సార్. నా సన్మానానికి మొత్తం అన్ని పూలమాలలు, శాలువాలని సార్ తీసుకొని ఆ రోజు వచ్చాడు రామాయణ సార్ తోటి. ఫస్ట్ టైం అదే ఆ రోజు నేను సారు ఫేస్ టు ఫేస్ చూడడం కూడా. అప్పటి వరకు ఫోన్‌లోనే మాట్లాడేవాడు సారు. సార్ ఎలా ఉంది? ఏంది బిజినెసు? ఏంటి సార్ మంచి లైఫ్. తర్వాత మై నేను ఇంటికొచ్చిన తర్వాత మైసూరు నుంచి ఇంటికాడ మా మా నాన్నకి ఒకటే చెప్పా. నేను గాని నెలకి 50,000 లెక్కన ఒక 6 నెలల్లో గాని తీసుకోలేకపోతే వెస్టేజ్ అనే బిజినెస్ నేను చేయను నాన్న. నువ్వేది చెప్తావో అదే చేస్తా. ఇంట్లోనే ఉంటా నీ ముందర. ఎక్కడికి పోనని చెప్పాను గట్టిగా మా నాన్నకి. సరేలే నువ్వు ఇంట్లో ఉండి చేసేదేముందిలే. ఈ ఇంట్లో లేకపోతే ఆ ఇంట్లో పనుకునేది, ఆ ఇంట్లో లేకపోతే ఈ ఇంట్లో పనుకొని నిద్రపోయేదే కదా! నువ్వేదో చెయ్యి. ఏదో చేస్తానన్నావు కదా! అని చెప్పి మా నాన్నగారు చెప్పడం జరిగింది. 6 నెలలుగా సార్ నేను గట్టిగా నా టీమ్ ఉండే ఏరియా తెలంగాణ వెళ్ళిపోయినాను. ఒకే ఒక్క నెల గట్టిగా కష్టపడి అక్కడే 5, 6 రోజులు ఫీల్డ్. రెండో నెలలోనే సార్ ఎల్ఓపి అనేది స్టార్ట్ అయింది నాకు. తర్వాత ఆహ్, మొత్తంగా ఫస్ట్ టైం అదే ఎల్ఓపి అంటే ఏంది? ఇది ఎలా వస్తది? ఏందనేది తెలుసుకున్నాను. 5,625 పాయింట్లొస్తే ఎల్ఓపి అనేది ఒకటొస్తుంది సార్. ఇలాగా మంచి చెక్ రావాలంటే ఈ ఎల్ఓపిని ప్లాన్ చేసుకోవాలని సార్ వాళ్ళు చెప్పిన తర్వాత రామన్ సారు, ఆది సారు నేను ముగ్గురం వెళ్ళాం తెలంగాణకి. ఫస్ట్ టైం ఎల్ఓపి రావడంతో నా చెక్కు 25,300 వచ్చింది సార్. ఆ తర్వాత నెలలో 23,000 వచ్చింది. తర్వాత నెలలో 46,733 ఎలా వచ్చిందంటే అగ్రికల్చర్ ఎక్కువ సార్ మాకు. పల్లెటూరు అగ్రికల్చర్ ఎక్కువ జరుగుద్ది మాకిక్కడ. నేను అంతా టార్గెట్ అంతా అగ్రికల్చర్ మీదే పెట్టాను. మా సొంత పొలాలకు వాడినాను. మా సొంత పొలానికి 12 ఎకరాలకి స్టిల్ ఇప్పుడు వాడేది అదే. పోయిన కారు అదే వాడాము. మళ్ళా మాకిప్పుడు సోమశిల వాటర్ ఉండడం వల్ల మళ్ళా రెండో కారు కూడా ఇచ్చారు. ఇప్పుడు మళ్ళా 12 ఎకరాలకి ప్లస్ నాతోటి ఒక దగ్గర దగ్గర 50 ఎకరాలకి వాడిస్తున్నాను సార్ ఇప్పుడు. చుట్టుపక్కల ఊర్లో అన్నీ కలిపి ఒక 100 ఎకరాల దాకా అగ్రికల్చరే బేస్ చేసి నేను బిజినెస్ చేస్తూ ఉంటాను. ప్లస్ అలాగే వాటర్ ప్యూరిఫైయర్స్. వాటర్ ప్యూరిఫైయర్స్ కూడా ఏందంటే మనం వాటర్ కొద్దిగా శుద్ధొస్తది ఇక్కడ. 845, 900 అటుంటది టీడీఎస్. అందువల్ల మన అనుకున్న వాళ్ళకి ఒక 7, 8 మంది దాకా వాటర్ ప్యూరిఫైయర్స్ కూడా రెఫర్ చేసి ఎందుకంటే మనం ఆ భగవంతుడి దయ వల్ల ఊళ్ళో ఎంతో కొంత గుడ్ విల్ ఉంది కాబట్టి మనం పిలిచి ఒక నలుగురిని కూర్చోబెట్టి ఇది ఈ నీళ్లు మనం తాగుతున్నాం. దీంట్లో చూడండి టీడీఎస్ ఎంతుందో అని చెప్పడం వల్ల సరే అట్టాగే మాకు కూడా తెచ్చి అంటే ఒక మొత్తంగా కావల్లో గానీ, గుంటూరులో గానీ, చీరాల్లో గానీ అందరూ కలిపి ఒక 8 తీయిచ్చాను సార్. నా చెక్ అందువల్ల అంత ఫాస్ట్‌గా కూడా గ్రో అయింది. స్టిల్ ఇప్పటికి ప్రతి నెలలో ఏవో ఒకటో, రెండో వాటర్ ప్యూరిఫైయర్స్ తీస్తూనే ఉంటాను. అగ్రికల్చర్ కూడా ఎక్కువ చేస్తుంటాను. సార్ అందరికీ ఇక్కడ నేను ఒకటి చెప్తాను చిన్న మాట. ప్రతి ఒక్కరు గెలవాలని మాత్రం కోరికలు పెట్టుకోబాకండి సార్. గట్టి నిర్ణయం తీసుకోండి. మనం ఎప్పుడైతే గట్టిగా నిర్ణయం తీసుకుంటామో గెలవాలని అప్పుడే గెలుపనేది ఆటోమేటిక్‌గా వస్తది సార్. కోరిక పెట్టుకోబాకండి. ప్రతి ఒక్కరు నేను కోరుకునేది నిర్ణయం తీసుకొని గట్టిగా నిర్ణయం తీసుకొని పని చేయండి. అలాగే సార్ మన మీటింగ్స్‌లో చెప్తా ఉంటారు లక్ష్మయ్య సారు గమనించాను. వర్క్ చేస్తే లేబర్ అవుతారు. ఎప్పుడైతే మనం నెట్‌వర్క్‌ని క్రియేట్ చేసుకుంటామో అప్పుడే మనం లీడర్‌గా ఎదుగుతారని చెప్తారు. సరే ఇది నేను సార్ చెప్పిన రోజునే బుక్‌లో రాసి పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే మనకంటూ మనం ఒక నిర్ణయం తీసుకున్న రోజే సక్సెస్ అనేది వస్తది సార్. ఏదో పక్క వాళ్ళకి చెక్ వస్తుంది. వాళ్ళకొచ్చింది కదా! మనం కూడా ఏదో ఒకటి చేసి చెక్ సంపాదించాలా అనే ఆలోచన వస్తారా సార్. గట్టిగా ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో 100% అనేది సక్సెస్ ఉంది సార్ వెస్టేజ్‌లో. ఈ వెస్టేజ్‌లో భూమి మీద మట్టి ఎంత ఉందో వెస్టేజ్‌లో డబ్బు అంత ఉంది సార్. దాన్ని ఎలా సంపాదించుకోవాలా అనేది గ్రేట్ లీడర్స్ ఉన్నారు మనకి. ఆనంద్ సారు, కోటి ఆనంద్ సార్. వాళ్ళు చెప్పిన మార్గంలో మీరు నడుస్తూ
వే ఫాలో చేస్తే అంతే చాలు సార్. ఎందుకంటే నేను గమనిస్తూ ఉంటాను. నేను కోటి ఆనంద్ సార్ కానీ, ఆనంద్ సార్ కానీ స్పీచ్ ఈ కావాల మీటింగ్‌లో నేను ప్రతి ఒక్కసారి అంత శ్రద్ధగా ఇంటా. ఎందుకంటే గొప్ప లీడర్స్ సార్, గమనించుకోండి మీరు. అలాంటి లీడర్స్ దొరికినా కూడా సక్సెస్ అనేది మీ దగ్గర నుంచి లేట్ కాకూడదు. ఎందుకంటే సార్ వాళ్ళు కష్టపడేది నేను గమనిస్తా, చూస్తూ వింటా ఉంటా. కోటి ఆనంద్ సార్ కానీ, ఆనంద్ సార్ వాళ్ళ ఒక స్పీచ్ వింటున్నా గానీ, అరే! మనం కూడా ఈ ఈ టైప్‌లో మనం సక్సెస్ అవ్వాలి. ఈ విధంగా మనం స్పీచ్ ఇవ్వగలగాలి అనేది నాకు మైండ్‌లో ఎప్పుడో ఫస్ట్ సార్ మీటింగ్‌లోనే మైండ్‌లో పడిందనమాట. మనం కూడా ఒకరోజు ఈ విధంగా స్పీచ్ ఇవ్వాలా, ఈ స్థాయికి మనం ఎదగాల, సార్ వాళ్ళు గొప్పగా ఎదిగారు అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటా. నేనైతే ఈ వెస్టేజ్‌లోకి వచ్చిన తర్వాత మైసూర్‌లో మీటింగ్ విన్న తర్వాత ఒకటేనండి. ప్రతి వ్యక్తికి ఏ రోజైతే మీరు ప్రతి ఒక్క వ్యక్తికి అనర్గళంగా చెప్పగలుగుతారో, మనం తెలుసుకున్నదే చెప్పండి సార్. వెస్టేజ్ అంటే ఏంది? నేను తెలుసుకున్న ఈ నీమ్ సబ్బు గురించి తెలుసుకున్నా, లేదంటే అలోవెరా ఆమ్లా గురించి తెలుసుకున్నా, ఫ్లాక్స్ ఆయిల్ గురించి ఆ చెప్పేది 100% చెప్పండి. మీరు అనుమానిస్తూ, ఆలోచిస్తూ ఎలాంటి పరిస్థితుల్లో చెప్పకండి. దయచేసి నా రిక్వెస్ట్ సార్. జూమ్‌లో ఉండే 300 మందికి కావచ్చు, ఎక్స్‌ట్రా ఉండేవాళ్ళకి కావచ్చు, అనుమానంతో మాత్రం మీరు ఏది చెప్పకండి. తెలిసిందే 4 తెలిస్తే 4. ఎందుకంటే ఎదుటి వ్యక్తికి వెస్టేజ్ అంటే ఏందో అసలు తెలీదు. మీరు ఏ రోజైతే కాన్ఫిడెంట్‌గా చెప్తారో అప్పుడు ఎదుటోడు ఆలోచిస్తాడనమాట. ఏ సార్ ఇంత గొప్పగా గట్టిగా చెప్తున్నాడు. దీంట్లో ఏదో ఉంది. సార్ కూడా ఇంత అమౌంట్ తీసుకుంటున్నాడు అనే విధంగా గొప్పగా అమౌంట్ వచ్చే వాళ్ళ గురించి ఎగ్జాంపుల్స్ చెప్తూ, మనకు తెలిసిన సబ్జెక్ట్ మనం ఎప్పుడైతే చెప్తామో అప్పుడు వాళ్ళు ఆలోచించి మనతో జర్నీ చేయడానికి వస్తారు. చేయాల్సింది ఒకటే లీడర్. ఎవరికైతే మనం చెప్తున్నామో వాళ్ళని ఒక్క మీటింగ్‌లో కూర్చోబెట్టేది వరకే మన బాధ్యత. ఈరోజు బయ్యారం నుంచి వచ్చారు కదా సార్ వాళ్ళు. విజయ్ సార్ గాని, ఫారూక్ అలీ సార్ నా లైఫ్ లైనర్స్ సార్. ఎంత హార్డ్ వర్క్ అంటే అంత హార్డ్ వర్క్. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే మంచిగా వాళ్ళే సార్ వాళ్ళే. సార్ వాళ్ళ కృషి. లైఫ్ లైనర్స్ కూడా మనకి ఎంత ముఖ్యం అనేది జర్నీ చేస్తూ ఉంటే తెలుస్తది. అప్లైనర్స్, అప్లైనర్స్ అంటే దేవుడు అని అంటారు. దేవుడు ఎందుకంటే నేనైతే మన తల్లిదండ్రుల తర్వాత వెస్టేజ్‌ని అంతగా పూజిస్తున్నాను. దాంట్లో మొదటి పార్ట్ అప్లైనర్స్‌ది. ఎలా అంటారేమో, అప్లైనర్ అనే వ్యక్తి అతను నడిచి వచ్చిన బాటని దాంట్లో ఎక్కడన్నా రాళ్ళు, ముళ్ళు ఉంటే అయి అతను చెరిపేసి, ఇదో ఇలా నడువమ్మా అని మనకి మార్గం చూపిస్తాడు. మన చేత ఆ ముళ్ళు, రాళ్ళు తొక్కిచ్చరు. అదే గమనించుకోండి. వాళ్ళు మనకి పూలబాటేస్తారు. ఈ విధంగా నువ్వు ప్లాన్ చేసుకో, ఇలా చేసుకో, ఇలా చేసుకో, సక్సెస్ అవుతావు. తొందరగా బిజినెస్ అనేది డెవలప్ అవుద్ది అని చెప్పి మనల్ని మనం కళ్ళ ముందర గెలిచాడు, మనం గెలిచాం అనే దాన్ని విజువలైజ్ చేసి చూపిస్తారు సార్ అప్లైనర్. ఎప్పుడైనా సరే. ఎవరు కూడా అప్లైనర్ గురించి చెడుగా మాట్లాడుకోకూడదు. అలాంటి ఆలోచన మనకు రాకూడదు. వచ్చిందంటే ఒక వ్యక్తి గురించి మనం ఎప్పుడైతే చెడుగా మాట్లాడుకున్నామంటే మనం డౌన్ అవుతున్నట్టు. వాళ్ళు కాదు. ఎవరైనా అంతే. లైఫ్ లైనర్ గురించి కూడా మనం ఎప్పుడు గొప్పగానే చెప్పుకోవాలా, గొప్పగానే చేయాలి. వెస్టేజ్ అనేది లీడర్‌షిప్ బిజినెస్ సార్. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే నువ్వు నా డౌన్‌లైన్‌కి చెక్ ఎంతొస్తుందో అని ఫీల్ అవుతావో, నీకెంతొస్తుందని నువ్వెప్పుడు ఆలోచించబాకు. నా డౌన్‌లైన్‌కి ఎంత చెక్ వస్తుంది? నేనెంత ఇప్పించగలుగుతున్నాను? నా డౌన్‌లైన్‌కి నేను చెక్ ఇప్పించాలా ఈ నెలలో అని ఏ రోజైతే మీరు బిజినెస్ అనేది మొదలు పెడతారో ఆటోమేటిక్‌గా మీ చెక్ అనేది పెరగదు సార్. ప్రతి ఒక్క వ్యక్తి గుర్తుపెట్టుకోండి. మన లైఫ్ లైనర్స్‌ని మాత్రమే మనం సక్సెస్ చేయాలి. అప్లైనర్స్ మనం సక్సెస్ చేయమల నీకు నువ్వు ఆటోమేటిక్‌గా సక్సెస్ అవుతావు. నేను అలా జర్నీ చేసిన టైంలో నేనెప్పుడైతే నా లైఫ్ లైనర్స్‌ని తెలంగాణ పోయి సక్సెస్ చేశానో అప్పుడే నాకు ఈడ చెక్ అనేది ఆటోమేటిక్‌గా పెరిగింది సార్. చాలా గొప్ప ప్లాట్‌ఫార్ము. ప్రతి ఒక్కరు గూడా సీఎన్‌సీ మన వెస్టేజ్‌లో సీఎన్‌సీ అనే దాన్ని కంప్లీట్ చేసేదానికి ప్లాన్ చేసుకోవాలా ప్రతి ఒక్క వ్యక్తి. సీఎన్‌సీ అంటే ఏదో కొంతమంది నేను సీఎన్‌సీ కొంటే ఈడికి డబ్బులొచ్చేస్తాయేమో, ఈడు లక్షాధికారి అయిపోతాడేమో అనే ఆలోచనలో వాళ్ళ మైండ్ సెట్ ఆ విధంగా పోతున్నది. ఎందువల్లంటే వాళ్ళు మీటింగ్‌లకి రారనమాట. అలాంటి వ్యక్తుల్ని కొందరిని మీటింగ్‌లో తీసుకొచ్చి కూర్చోబెడితే వారు గూడా ఈ సీఎన్‌సీ అనేది ఏందో తెలుసుకున్నారు. సీఎన్‌సీ అంటే ఏం లేదు సార్.
మనకు కావాల్సిన సరుకులు ఒక 100 పీవీ తీసుకున్నామా, 4 నెలలు తీసుకోవడం వల్ల 5వ నెలలో రూ. 2515 అనేది మనకి బోనస్ రూపంలో, చెక్ రూపంలో వస్తుంది. అందువలన మనం కొనే ప్రతి ఒక్క రూ. 100 వస్తువు రూ. 55 పడుద్ది. లీడర్స్ గమనించండి. రూ. 55 పడుద్ది. రూ. 100 వస్తువు. దగ్గర దగ్గర 45-48% డిస్కౌంట్ వస్తుంది. ఇది తెలియక కొంతమంది మాకు ఆ డబ్బులు లేవు సార్. ఓ అమ్మా ఇంత డబ్బులు. ఎంత డబ్బులు సార్? అట్లా కూర్చుంటే టీ తాగడానికి చేస్తాం. నలుగురు ఐదుగురు కూర్చుంటే రోజుకు ఒక 50-100 అందరికంటే ముందు మనమే తీసిస్తుంటాం అన్నమాట జోబీల నుంచి. కాబట్టి సిఎన్సిలో ఉండండి ప్రతి ఒక్కరు కూడా. సిఎన్సి అనే గొప్పతనం ఏందో తెలుసద్ది. సార్ వాళ్ళు నాకు తెలిసి మొత్తం అందరూ కూడా సిఎన్సిలోనే ఉంటారు. బెస్ట్‌గా మనం చెప్పే ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి మనం చెప్తే కొత్తగా ఎళ్లి చెప్పామనుకోండి మన సొంత బంధువులకో, ఫ్రెండ్స్‌కో, అన్నాలకో ఏమయ్యా అంటే, "అబ్బా! ఈ సబ్బులు, పేస్టులు చూసి నువ్వు పోనరా" అని స్టిల్ నేను గోల్డ్ డైరెక్టర్‌లో 46,000 తీసుకుంటున్నా. ఈ రోజుకి కూడా అడుగుతారు కొంతమంది. "ఏమయ్యా నీకు శుద్ధంగా రాజకీయాలు చేసుకోకుండా ఈ సబ్బులు, పేస్టులు ఏంది? నువ్వు తిరిగి చెప్పేదేంది? ఆ! నీ ఫ్యామిలీ ఏంది?" అది ఇది అని చెప్తా ఉంటారు. ఎందుకంటే మీటింగ్ అటెండ్ చేసింది నేను. మీటింగ్ విన్నది నేను. మీటింగ్‌లో ఏముందా? వెస్టేజ్‌లో ఏముందా? అనేది తెలుసుకునింది నేను కాబట్టి నాకే తెలుస్తుంది. ఈ వెస్టేజ్‌లో ఎంత డబ్బుందా అని. ఇప్పుడు ప్రపంచం అంతా గూడా యాడ్స్ మీద బతుకుతుంది సార్. గమనించండి. మనం తొందరగా చెప్పినా ఎవరు నమ్మరు. యాడ్స్, యాడ్స్, యాడ్స్. సంతూర్ యాడ్ గాని, మైసూర్ శాండిల్ యాడ్. మైసూర్ శాండిల్ యాడ్ అయితే ఒక గవర్నమెంటే 6,20,00,000 ఇచ్చి యాడ్ చేపిస్తుంది. 2 ఇయర్స్ అగ్రీమెంట్ చేసుకునింది. చూడండి ఎంత ఆహ్, మనం ఎంత యాడ్స్ మీద బతుకుతున్నాం అనేది. పబ్లిసిటీ స్టంట్స్ అన్నమాట ఇవన్నీ గూడా. జనాల్ని ఎలా మార్చాలా మైండ్ సెట్ అంటే ఒక సినిమాలో చూసాం. ఒక పూజారి మేకని పట్టుకొని పోతుంటే ఎదురైన ప్రతివోడు "ఏం సార్ కుక్కను పట్టుకోపోతున్నారు, కుక్కను పట్టుకోపోతున్నారు" అని అంటారు. లాస్ట్‌కి అతను ఇది కుక్కేరా అని చెప్పి వదిలేస్తాడనమాట. అలాంటి ఇదిలో మనం బతుకుతా ఉన్నాము. కానీ మన చేతిలో ఉండేది కుక్క, మేక అనేది మనం కాన్ఫిడెంట్‌గా ఉండాలి. ఎవడో 10 మంది వచ్చి చెప్పారని చెప్పి నువ్వు దాన్ని వదిలేయడం వల్ల నష్టపోయేదెవరు? మనమే నష్టపోయేది. అలాగా మనం వెస్టేజ్ అంటే ఏందనేది ఆహ్, వెస్టేజ్, వెస్టేజ్, వెస్టేజ్ అని నామస్మరణ మనం ఏ రోజైతే చేస్తామో ఆ రోజు 100% సక్సెస్ అవుతాం సార్. మార్పనేది తలుచుకుంటే రాదండి. తెగించాల. మనం తెగిస్తేనే మార్పొస్తుంది. ప్రతి ఒక్కరు అలా తెగించి బిజినెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ రోజుటికి నేను ఉదయాన్నే టీ తాగుతున్నా, జర్నీలో ఎక్కడున్నా ప్రతి ఒక్కరికి చెప్తాను సార్. ఇతనికి చెప్తే ఏమవుద్దా ఏందని ఫీలింగ్ అయితే నేను మనసులో పెట్టుకోను. ఫస్ట్ పరిచయం చేసుకోవడం. సార్ ఇది ఇలా నేను ఒక వెస్టేజ్ అనే బిజినెస్ చేస్తున్నాను సార్. మాకు కావాలి దగ్గర పల్లెటూరు. నాకింత అమౌంట్ వస్తుంది సార్. చాలా మంచి ప్లాట్‌ఫార్మ్. ఎవరి దగ్గర రూపాయి ఆశించేది లేదు. ఒకరిని మనం మోసం చేసేది లేదు. మనం మోసపోయేది లేదు. ఇలాగే జర్నీ చేస్తాను సార్. నిన్న సున్నిపేంటలో మీటింగ్ ఉంటే ఎళ్ళాము సారోళ్ళు. రామాన్ సారు, నేను, మదనాయుడు సారు అందరం. అక్కడ సారోళ్ళు నేను వేరే చిన్న పని పడి కర్నూలు ఎళ్తున్నాను. కర్నూలు ఎళ్తూ బస్సులు పక్కన కూర్చున్న వాళ్ళకి సార్ ఇద్దరికి చెప్పా. ఒకతను ఐడీ తీసుకున్నాడు. సార్ నాకు కొలెస్ట్రాల్ ఉంది సార్. మంచి బిజినెస్ అంటున్నారు కదా! మంచి ప్రొడక్ట్స్ అంటున్నారు కదా! నేను వాడుకుంటాను సార్ అని చెప్పి సారు బస్సులోనే పక్కనే కూర్చొని ఐడీ తీసుకొని సా స్టోర్‌కెళ్ళి నేను ఏమేం కావాలో ఫోన్ చేస్తాను సార్. చెప్పండి సార్ అని చెప్పి ఆహ్, చేయడం జరిగింది సార్. సారు కాంట్రాక్టరు. ఎక్కడో మన ఏరియాలోనే ఉలవపాడు దగ్గర సబ్ వర్కులు చేసి 2002, 3లో వర్కులు చేసి ఉలవపాడు మొత్తం తెలుసు సార్‌కి. చెప్తున్నాడు. పలానా వాళ్ళ మామిడి తోటలో పలానా వాళ్ళయని. మామిడికాయలు ఏది ఎక్కడ ఫేమసు అన్నీ చెప్తున్నాడు. చూడండి సారు. 2012లో మన ఏరియాలో తిరిగారు. వాళ్ళెక్కడ కర్నూలు. హ్మ్. అలాంటి గొప్ప వ్యక్తులు ఈసారి చిన్న చిన్న స్థాయి వాళ్ళు మాత్రం గ్రహించలేకపోతున్నారు. ఓ పెద్ద స్థాయిలో ఉండేవాళ్ళు మాత్రం మనం చెప్పంగానే గ్రహించి ఐడీ తీసుకొని మరి ప్రొడక్ట్స్ వాడుకుంటున్నారు సార్. బిజినెస్ చేయని చేయకపోని తర్వాత సంగతి. వాళ్ళు ప్రొడక్ట్స్ తీసుకునేదానికి విల్లింగ్ అవుతున్నారు. అదే నా చుట్టూ ఈ రోజుకి కూడా నేను కావాలకెళ్తే ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు సార్. నన్ను మీటింగ్ హాల్ కాడ వదిలిపెట్టేది వాళ్ళే. మధ్యాహ్నం లంచ్‌కి తీసుకెళ్ళేది వాళ్ళే.
ఆ! ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ తిప్పేది కూడా వాళ్ళే. ఫీల్డ్ మీద ఏమన్నా పోవాలిరా, బైక్ వేసుకొని రారా, కార్ వేసుకొని రారా అంటే వచ్చేది వాళ్ళే. ఈ రోజుటికి వాళ్ళని ఐడీ తీసుకుంటారంటే ఒక్కడో ఇద్దరో తీసుకున్నారు. ఇంకో ఇద్దరు ముగ్గురు చూద్దాంలే మావ, నువ్వు సక్సెస్ అవ్వు మావ, నీకు లచ్చి వచ్చిందో చూద్దాం, నీకొస్తే మాకు వచ్చినట్టు. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ మారదు. ఏ రోజు మీటింగ్లో కూర్చోలే వాళ్ళు. రే ఒక్క గంట కూర్చోడరా నాయన అనే కూర్చోలా. పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్ ఎస్ఐలకు చెప్పాను, వాళ్ళ ఇంట్లో వాడుకుంటున్నారు, వాళ్ళ హెల్త్ పరంగా వాడుకుంటున్నారు, ఎంఆర్ఓలు వాడుకుంటున్నారు. ఆ, చూడండి సార్, నిన్న ఒక డిఈ గారు సార్ వాళ్ళది నేటివ్ ప్లేస్ అక్కడే కొండైపోయి, ఆ, శరత్ సార్ అని మాకు ఇరిగేషన్లో డిఈగా చేస్తున్నారు సార్. ఆ, సైట్ వర్క్ మీద ఇంటికి వస్తే మా అమ్మగారు ఇచ్చారు. ఇదో బాబు ఇది ఆ, వంట నూనె నెంబర్ వన్గా పనిచేస్తుంది, నేను వాడుకుంటున్నాము, మీరు కూడా వాడుకోండి. సార్ ఆ ముందు రోజే 16 ప్యాకెట్లు తెచ్చాడండి సార్. వినండి, రీఫైండ్ ఆయిల్ 16 ప్యాకెట్లు తెచ్చాడండి సార్. సార్ ఒకటే చెప్పాడు, 16 ప్యాకెట్లు తెచ్చానంటే, కానీ మీరు ఇస్తున్నారు కదా, నేను ఇది ఎత్తుకెళ్ళి ఇదే వాడుకుంటాను, తర్వాతే అవి ఓపెన్ చేస్తాను, ఇది బాగుంటే ఇదే వాడుకుంటాను, ఆ అంగడికి రెట్టిచ్చేస్తాను అని చెప్తే, సార్ వాడుకున్న తర్వాత రిజల్ట్ అడిగితే నేను తోటే సోప్ ఒకటి డ్యూ గార్డ్స్ ఇచ్చి పంపించాను. సార్ వాడిన తర్వాత వెళ్ళి రిజల్ట్ చేయండి సార్ అని అడిగితే, ఓకే హరి, బాగున్నాయి హరి, ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు అని అడిగారు. తర్వాత రామాన్ సార్ నేను వెళ్ళి ఆఫీసులో కూర్చొని సార్కి ఆఫీస్ అంతా వాటర్ ఉంటే గోడ ఎగురు దూకి వెళ్ళాను సార్. చూడండి, ఆ రోజు కావల్లో సెమినార్ మీటింగు సారు, ఎంఎస్ఆర్ గురువు గారు ఈవినింగ్ టైం అయిపోయిన తర్వాత ఆ, జల్లంకి హోమ్ మీటింగ్కి వెళ్ళారు. వెళ్ళే గ్యాప్లో మేము సార్తో ఫోన్ చేస్తే రాండి హరి అని అంటే, గోడ ఎగురుతూకి వెళ్ళాను సార్. క్యాంపస్ అంతా వాటర్ పోయి ఉంటే పైపులు పోయి చెప్పి రెండే రెండు మాటలు చెప్పాడు రామన్ సార్. సార్ ఇలా నేను చేస్తున్నాను, ఇన్నేళ్ళు జర్నీ కలెక్టర్ దగ్గర డ్రైవర్గా చేశాను, ఇంత వస్తుంది సార్ చెక్ అంటే, సారు ఒకటే చెప్పి, సార్ మాకు హరి ఏదైనా చెప్తే మంచి అయితేనే చెప్తాడు, లేదంటే చెప్పడు. ఎందుకంటే మేము ఇప్పటి నుంచి కాదు, 2005, 6 నుంచి హరి వాళ్ళ ఇంట్లోనే, అంటే సార్ వాళ్ళు జేఈగా ఉన్న రోజు నుంచి మన ఇంట్లోనే ఆ, తింటూ తిరుగుతూ ఉంటారు సార్. ఇక్కడ కాంట్రాక్ట్ ఫీల్డ్లో మనం వర్కులు ఎవరు వచ్చినా సార్ వాళ్ళు మన ఇంటి దగ్గరే భోజనాలు అరేంజ్ చేస్తూ ఉంటాము. అది సార్ వాళ్ళ మంచితనం, మన మంచితనం. అలా సార్ అప్పటికప్పుడే మేడం గారి పేరు మీద ఐడి తీసుకొని ప్రోడక్ట్స్ తీసుకున్నారు సార్. చూడండి, చిన్న చిన్న కుటుంబాల వాళ్ళకి చెప్తుంటే గ్రహించరు. సార్కి దగ్గర దగ్గరగా 1,50,000 దాకా ఇన్కమ్ వస్తుంది. సార్ గ్రహించాడు దీన్ని, దీంట్లో డబ్బు ఉంది కరెక్ట్ అని. కానీ చిన్న చిన్న కుటుంబాల వాళ్ళు మాత్రం ఏముందలే, చూద్దాంలే, చేద్దాంలే అనే మైండ్ సెట్లో ఇప్పటికీ ఉన్నారు. ఎంతోమందిని మన అనుకున్న వాళ్ళకి 1-2 సార్లు చెప్పడం చేయాలి సార్. తర్వాత ఇంకా వాళ్ళు విల్లింగ్ కానప్పుడు వదిలేసేయండి. నేను ఇలా చెప్పే జర్నీలో ట్రైన్లో చెప్పిన వాళ్ళు ఈరోజు ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు సార్. ఆ, అలాగే ఫోన్ కాల్స్ సార్, నేను ఎవ్రీడే వాట్సాప్లో పెడుతూ ఉంటా, గ్రూపుల్లో స్టేటస్ల్లో. ఇలా పెట్టడంలో మా నాన్నగారి ఫ్రెండు, అతను కరోనా టైంలో ఎక్స్పైర్ అయిపోయారు. వాళ్ళ అబ్బాయి, అతను ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తూ వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత దగ్గర దగ్గర 15-20 లక్షలు అక్కడ వదిలేసుకొని వచ్చేసారు, వాళ్ళ అమ్మగారు ఒక్కరని. ఆ సార్ అయితే వాట్సాప్ స్టేటస్లో చూసి, హరి నాకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి హరి, ఒకటి 8 mm ఉంది, ఒకటి 2 mm ఉంది, నువ్వు చెప్తుంటావు కదా కిడ్నీకి సప్లిమెంట్స్ ఉన్నాయి మా వెస్టేజ్ ప్లాట్ఫామ్లోని, నాకు కావాలంటే సార్ కోసం హైదరాబాద్ వెళ్ళాను సార్. అమ్మాన్ సార్ నేను ఇద్దరం హైదరాబాద్ వెళ్ళి మొత్తం చెక్ చేసి ఏమేం కావాలో, వాళ్ళ మిస్సెస్కి లివర్ హెల్త్ కావాలంటే లివర్ హెల్త్కి ప్రతిదీ ఫుడ్ ప్యాచెస్ 4 తీసిచ్చాను సార్కి, ఒక నెల వాడమని. స్కానింగ్ తీపించుకోండి సార్, మీరు మళ్ళా స్కాన్ చేయించుకొని చెక్ చేసుకోండి అంటే 8,000 రూపాయలకి మొత్తం పర్చేజ్ చేయాలి. ఐడి కూడా తీసుకోలేదు సార్. సార్ ఐడి తీసుకోమంటే, అరే నీ పేరు మీద తీసుకొని వాడతాను ముందు, తర్వాత రిజల్ట్ చూసి నేను జర్నీ చేస్తున్నాను. సరే అలాగే తీసుకోమన్నాను, వాడుతున్నారు, సూపర్గా పనిచేస్తున్నారు. కాకపోతే ఎన్ని రోజులు వాడాలా ఏందన్నాడు.
మీకు స్టోన్ పూర్తిగా కరిగిపోయేదాకా వాడండి, ఇబ్బంది లేదు. నెలకు 3,00,000 శాలరీ సార్‌కి. డబ్బులు ఎంతున్నా ఆరోగ్యం అనేది రాదు సార్ అని చెప్పాను. సరే హరి నువ్వు చెప్తున్నావు కదా! అలాగే వాడుకుంటాను. ఇంట్లోకి రైస్ బ్రాన్ ఆయిల్ ఇవన్నీ కూడా చేంజ్ చేయండి సార్. ఈ ఆయిల్ వల్లే చాలా రోగాలొస్తున్నాయి అని చెప్పాను. ఓకే హరి నువ్వు చెప్పినట్టు అలాగే వాడుకుంటాం అని చెప్పాడు. ఎందుకంటే మనం చెప్పే విధానం వాళ్ళకి ఎంతో కొంత మన మాట మీద నమ్మకం అనేది ఉండాలి సార్. లేదంటే కొత్త వ్యక్తులనైతే నేను ఎప్పుడు చెప్పినా బిజినెస్ అనేది చెప్పను. సార్ ఇలా మంచి ప్రోడక్ట్ ఉంది. వాడుకోండి. ఆరోగ్యంగా మనం వాడుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం సార్. మీకొచ్చిన రిజల్ట్‌ని 10 మందికి షేర్ చేయడం వల్ల ఆదాయం ఉంది సార్ అని చెప్పడం జరుగుతుంది. నాకున్న ఐడీల్లో మాక్సిమం ఒక 100 ఐడీల దాకా ఇలాగే వచ్చినాయి సార్. రీసెంట్‌గా కూడా నిన్న ఒక ఐడీ వచ్చింది. యాదవ్ గ్రూప్‌లో ఇలాగే నేను సెండ్ చేస్తే నాకు 1999, 2000లో చదువు చెప్పిన మా కరస్పాండెంట్ ఆయన. స్కూలు సార్‌ది. ప్రసాద్ సార్ అని. ఆయన ఫోన్ చేసి హరి అంటే ఎవరు? ఏందని మాట్లాడటంలో పలానా పలానా సార్ అంటే బాడుగపాడు బాడుగపాడంటే మాకు మా స్టూడెంట్ ఒకడున్నాడయ్యా హరి ఈ విధంగా ఆ టైంలో మా దగ్గర చదువుకున్నాడు అంటే, సార్ నేనే సార్ అంటే అప్పుడు నేను ప్రసాద్ సార్ రా అని చెప్పడం జరిగింది. సార్ ఇలాగ రాండి సార్ మంచి ప్లాట్‌ఫార్మ్ అంటే అది తీసుకొని సారోళ్ళు నలుగురొచ్చారు అప్పటికప్పుడే మీటింగ్‌కి. మీటింగ్ ఇని అంటే సార్ అప్పటికి ప్రొడక్ట్స్ వాడుతున్నాడు ఇంట్లో. కానీ దాని గురించి మీటింగ్‌కి ఎప్పుడు అటెండ్ కాదు. ఆ తర్వాత అటెండ్ అయితే అక్కడ తీరా చూస్తే సారోళ్ళు లక్ష్మీ సారు లైఫ్ లైనర్స్. అవును అప్పుడు చెప్పారు సారోళ్ళు కూడా మన టీమే సార్. ఆహ్, సార్ టీమ్‌లో ఉన్న ఒకటే నా కాడ ఉన్న ఒకటేను. జర్నీ చేయండి అని చెప్పడం జరిగింది. కానీ ఏ డౌట్ ఉన్నా ఏ దానికన్నా ఎలా చెప్పాలన్నా ఎక్కడికన్నా మన బంధువులకి ఇలా చెప్పాలిరా అన్నా సార్ చేస్తానే ఉంటాడు. నేను అలాగే సరే సార్ వెళ్దాం పండి చెప్దాము ఏముంది. మనకు తెలిసింది మనం. మన టీమ్ అనేదే కదండీ! ఎవరికైనా, ఎవరికైనా చెప్పాలి. ఎందుకంటే అంతా ఒక ఫ్యామిలీ మనం. ఇది కోటి సార్ టీమ్‌లో ఇది ఎక్కడో టీము మనకు తెలీదు అనే మైండ్ సెట్ ఉండకూడదు. ఇది రామాన్ సార్ టీమ్ వీళ్ళెవరో మనకు తెలీదు. ఎవరి టీమ్ అయినా సరే నేను ఇక్కడ ఒంగోలు నుంచి కావలి జర్నీ చేసే టైంలో ఆహ్, సెల్వి మేడం టీమ్ అంట. సార్ మాది చెన్నై టీము అని చెప్పి మేడం నేను వెస్టేజ్ టీ షర్ట్ ఏసుకుంటే దగ్గరకొచ్చి పలకరించి పరిచయం చేసుకొని మాట్లాడెళ్లారు సార్. అంత గొప్పది వెస్టేజ్. మనం ఎక్కడున్నా సరే మన ఫ్యామిలీ మెంబర్సు అంత ఆప్యాయతగా పలకరిస్తారు. మొన్న ఇక్కడ సారోళ్ళు మేము చీరాల నుంచి వస్తా ఉన్నాను. మీటింగ్ ఉంటే వెళ్ళి ఆహ్, కావలి దగ్గర మోచర్ల దగ్గర ఎక్కడో ఆగా. సారు వచ్చేది పనిగా సార్ హరి యాదవ్ సార్ కదా మీరు. మీ స్పీచ్ అయి వింటుంటాను సార్ నేను. మీటింగ్‌లకి అటెండ్ అవుతున్నాను షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించలేదు సార్. మన టీమే అనుకుంటా. కోటి ఆనంద్ సార్ టీమే. సారు. అంటే మనం మీటింగ్‌లకి అటెండ్ అవ్వడం వల్ల అలాంటి గుర్తింపు అనేది ఒకటొస్తది సార్. ఎవరేం మాట్లాడుతున్నా ఈ ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారా అనేది తెలుసుకుంటాం. అందుకోసమే ప్రతి ఒక్క వ్యక్తి మీటింగ్‌కి అటెండ్ అవ్వాలా. ఏదైనా హెల్త్ సప్లిమెంట్స్, ఫుడ్ సప్లిమెంట్స్ మనకి ఏమేమి ఉన్నాయో, ఏమేమి తెలుసుకున్నామో ఆ! అలాంటివన్నీ మనం తెలుసుకోవడం వల్ల ఒకరికి చెప్పగలుగుతాం. గురువుగారు చెప్తుంటారు. మనం కన్వీనియన్స్ అన్నా చేయాలా, లేదంటే కన్‌ఫ్యూజ్ అన్నా చేయాలా. వాళ్ళని తీసుకొచ్చి ఒక్క మీటింగ్‌లో కూర్చోబెట్టాలి. ఆటోమేటిక్‌గా వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది మారిపోద్ది. నేనైతే నాకు తెలిసిన స్థాయిలో నేను బయటోళ్ళనైతే ఇది సార్ వెస్టేజ్ అంటే ఇది ఈ ప్లాట్‌ఫార్మ్ అని చెప్పుకుంటాను. కానీ తెలిసిన బంధువుల పరంగా అయితే మాత్రం 1, 2 సార్లు చెప్పి మరీ ఇంపార్టెంట్ నా ఇంట్లో వాళ్ళనుకుంటే దండం పెట్టి ముందు ఐడీ ఏసి ప్రోడక్ట్ తీసి వాడిస్తా వాళ్ళ చేత. ఎందుకంటే దీని విలువ ఈ రోజు కాకపోతే ఇంకో రోజు తెలుస్తది వాళ్ళకి. ఒక్కసారే సార్ మనం వెస్టేజ్‌లో ప్రొడక్ట్స్ ఒక్కసారి వాడిస్తే చాలు సార్. ఎతుక్కుంటా వస్తారు. నేను చీరాల్లో ఒక నలుగురు కానిస్టేబుల్‌ని కూర్చోబెట్టి బిజినెస్ గురించి చెప్తా ఉంటే వాళ్ళ హెడ్ కానిస్టేబుల్ అంట సార్. సార్ అప్పుడే వచ్చాడు. వస్తే వీళ్ళందరూ లేసి సార్ మా సార్ హరి సార్ మా హెడ్ కానిస్టేబుల్ సార్ అనగానే సార్ నమస్తే సార్ ఇట్లా
నేను వెస్టేజ్ అనే బిజినెస్ చేస్తానని బుక్ చూపించగానే సార్ చెప్పాడు సార్. సార్ 5 ఇయర్స్ నుంచి మా ఇంట్లో మొత్తం ప్రొడక్ట్స్ ఇవేను. మేరీ శ్యామ్ సార్ వాళ్ళ టీం నేను. కానీ ఎవరికీ చెప్పలేదండి సార్. సార్ చూడండి 5 ఇయర్స్ నుంచి ఆయన ఇంట్లో వాడే ప్రతి ఒక్క ప్రోడక్ట్ అదే. కానీ అతను ఎవరికీ చెప్పలే. ఎందుకు చెప్పలేకపోయాడు? అతను ఎక్కడ ఒక్క మీటింగ్ కూడా అటెండ్ కాల. అతను అనే వ్యక్తి మీటింగ్‌లకి అటెండ్ అయ్యుంటే దీంట్లో డబ్బులు ఎలా వస్తున్నాయో తెలిసుండేది. అతను కూడా బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళే. ఇటు ఎంతోమంది కానిస్టేబుల్ దీంట్లో లక్షలు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. కానీ అవన్నీ సార్‌కి తెలీదనమాట. అప్పుడు చెప్పాడు సార్. సార్ నేనంటే అప్పుడు ఈళ్ళు నలుగురు తీసుకొని వాడుతున్నారు. వాళ్ళు కూడా ఒక మీటింగ్‌కొచ్చారు ఎంఎస్ఆర్ గురుగారు మీటింగ్‌కి కానిస్టేబుల్సు. తర్వాత మళ్ళా వాళ్ళ డ్యూటీలు వాళ్ళకి ఉంటాయి కదా! ప్రెషర్స్. అందువల్ల ప్రొడక్ట్స్ అయితే వాడుకుంటా ఉన్నారు. అలా జర్నీ చేయడంలో ఆ రోజే ఏపీఓ సార్ మార్టూరు ఏపీఓ సార్ మాకిక్కడ దగదర్తి మండలంలో మా మండలంలో ఏపీఓగా చేసి వెళ్ళాడు. సార్‌కి కూడా సార్ ఇదిగోండి సార్ మంచి ప్లాట్‌ఫార్మ్ అని చెప్పి బస్ స్టాండ్‌లో చెప్పా. సారీ సార్. సార్ ఒకటే అన్నాడు. ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదరే నాకు? బాగుంది కదా బిజినెస్ మంచి ప్లాట్‌ఫార్మ్. ఆ రోజు నుంచి ఈ రోజుకి సారు జాయిన్ అయ్యి 2 నెలలు 2 నెలల నుంచి సీఎన్సీలో ఉంటారు. ప్రతిరోజు జూమ్ వింటారు సార్. చూడండి ఒక ఏపీఓ స్థాయిలో మండల క్యాడర్‌లో ఉండి సారు ప్రతిరోజు జూమ్ వినడమే కాకుండా ఆయన అప్లై అయినారు ఒక కానిస్టేబుల్ అయితే. అతనికి కూడా ఫోన్ చేసి రాగొట్టి జూమ్‌కి అటెండ్ అవ్వయ్యా అంటాడు. ఎందుకంటే కానిస్టేబుల్‌కి అప్లికేషన్ ఫార్మ్ ఫిలప్ చేసింది ఈ సారే. అంతా నేనక్కడ ఉన్నప్పుడు నా దగ్గర కూర్చున్నప్పుడు ఈళ్ళని పరిచయం చేసినప్పుడు చెప్తారు. హరి నాకు అప్లికేషన్ ఫార్మ్ ఫిలప్ చేసింది బావ లక్ష్మీనారాయణ సారేనని. ఏపీఓ సార్ పేరు లక్ష్మీనారాయణ గారు. చాలా గొప్ప వ్యక్తి చూడండి. ఎందుకంటే సార్ ఫస్ట్ టైమ్ మీటింగ్‌కొస్తేనే ముగ్గురు, నలుగురిని తీసుకొచ్చాడు. అంటే గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తులు దీన్ని తొందరగా గ్రహిస్తున్నారు గానీ, అదే చీరాల్లో నేను ఎంతోమంది టీ కొట్టోళ్ళకి చెప్పా. ప్లస్ ఈ హోటల్‌లో పని చేసుకునే వాళ్ళకి, ఆటో డ్రైవర్లకి చెప్పా. ఒకరిద్దరు యాక్టివ్ అయ్యారు వాడుకున్నాం. కానీ కొంతమంది చూద్దాంలెండి సార్, చేద్దాంలెండి సార్, ఏముందిలెండి సార్ ఈ సబ్బులు బెస్ట్. అంటే వాడికి తెలియలే దాని గురించి. డబ్బు ఉన్న వ్యక్తులే తొందరగా గ్రహిస్తున్నారు కానీ, డబ్బు లేని వ్యక్తులు చూద్దాంలే, చేద్దాంలే అనే మైండ్ సెట్‌లో ఉన్నారు. కానీ ఏదో ఒక రోజు వస్తారు. రాకుండా ఏం పోరు. ఎందుకంటే మనం అనేవాళ్ళం సక్సెస్ అవుతూ ఉండాలా. ఫస్ట్ మన గెలుపుని చూసి ఆటోమేటిక్‌గా ఈరోజు రానోడు రేపొస్తాడంటే నువ్వు గెలిస్తే వస్తారని అంటారు కదా! మన గెలుపు అనేది కొద్దిగా పెద్దగా కనిపించిన రోజున వాళ్ళే వస్తారు మన కాడికి ఎత్తుక్కుంటూ. నాకు 46,000 వచ్చిన రోజున 10 మంది పెట్టారు సార్ వాట్సాప్‌లో ఆధార్ కార్డ్‌లో. 10 మంది. ఒక్కడికి కూడా నేను ఫోన్ చేయలే. నేను తిరిగిన వాళ్ళలో 10 మంది ఫోన్ చేసి వాట్సాప్ పెట్టి ఫోన్ చేశారు. అన్నా బావ మేము చేసుకుంటాం బావ మాకు కూడా ఇయ్యి. మేము చేసుకుంటాం మేము వాడుకుంటాం. ఆ 10 మందిలో కూడా ఇప్పుడు ఒక 5, 6 జర్నీ చేస్తున్నారు. నలుగురు ఇంట్లోకి వాడుకుంటాం. ఎందుకంటే మనం గెలిస్తే ప్రతి ఒక్కడు వస్తాడనే దానికి ఇదే నేను ఆ రోజు తెలుసుకున్నది. నేనైతే ఈ గురువుగారు చెప్పినట్టు ఉత్తములతో సహవాసం అత్తరు దుకాణానికి వెళ్ళినట్టు అని అంటారు కదా! నేను ఏ రోజైతే స్టార్ట్ చేశానో బిజినెసు, ఆ రోజు నుంచి ఇప్పటికి గాని రామాను సార్ తోటే, ఆది సార్ తోటే ఇద్దరు అప్లైనర్స్ తోటే జర్నీ చేస్తా ఉంటాను. మాక్సిమం ఎక్కువ శాతం రామాను సార్ తోటి. ఎందుకంటే సార్ చెప్పే విధానాన్ని ఏం చెప్తున్నాడు అనేదాన్ని మనం తెలుసుకుంటా ఉంటాం. ఎప్పుడైనా సరే సార్ మనం అన్నీ తెలుసు అని కూర్చోంటే ఏమీ రాదు. ఏ రోజైతే మనం తెలుసుకోవాలా అనే ఆలోచన మనలో వస్తదో, ఆ రోజే మనం సక్సెస్ అవుతాము. నేనలా తెలుసుకుంటూ తిరుగుతూ ఈ రోజుకి కూడా ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడికెళ్ళిపోతాను సార్ అది. యాదగిరిగుట్టకి 3 బూట్ క్యాంపులకెళ్ళాను సార్ నేను. ఫస్ట్ బూట్ క్యాంపు మన కోటప్పకొండలో అటెండ్ అవ్వలేదు. మైసూర్ మీటింగ్ అయిన తర్వాత 3 బూట్ క్యాంపులు యాదగిరిగుట్టలోనే తెలంగాణ టీమ్. ఫస్ట్ టైము ఇద్దరే వచ్చారు ఎళ్ళాను. తర్వాత 16 మందొచ్చారు. తర్వాత 25 మందొచ్చారు. కోటప్పకొండకు కూడా రీసెంట్‌గా మన తెలంగాణ నుంచి 30 మంది దాకొచ్చారు సార్. ఎందుకంటే బిజినెస్ అనేది ఒక్కోటొక్కటి అలవాటయ్యే కొంది, అర్థం చేసుకునే కొంది మనం చేసే పనులన్నీ వాళ్ళు చేస్తా జనాల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా నేను చేతులు జోడించి చెప్తున్నాను సార్. మీటింగ్స్ అనేవి మిస్ కాబాకండి సార్. ఎంత సమస్య ఉన్నా నిన్నైతే మొన్న కావలిలో జరిగిన సెమినార్‌కి మా సొంతం తమ్ముడిది ఎంగేజ్‌మెంట్ ఆ రోజు. ఇంటి దాకా ఎళ్ళేసి మా మిసెస్ నేను
మా మిసెస్‌ని ఆడ వదిలిపెట్టేసి, ఒక స్వీట్ కొద్దిగా తినేసి, మళ్ళా వస్తాను బాబు అని చెప్పి వచ్చేసా. తర్వాతొచ్చారు. మా మిసెస్‌ని అడుగుతున్నారు. "ఏమ్మా వచ్చిండో తలుక్కున్నాడా? ఒకరోజు స్వీట్ తిన్నాడు, వెళ్ళిపోయాడు. ఇంతేనా ఈయన చేసేది? రేపు పెళ్లి కూడా ఇట్టే చేస్తాడా? ఏంది?" అని చెప్పి మా పిన్నమ్మ, మా బాబాయ్ అడిగారంట. ఇంటికొచ్చి నాకు చెప్తుంది మా మిసెస్. "ఇలాగ అడిగిండ్రు. ఉండమంటే ఉండకుండా వెళ్ళిపోయావు కదా!" అని. కానీ బిజినెస్ అంటే ఏంది? వెస్టేజ్ అంటే ఏంది? ఆ మీటింగ్ వాల్యూ ఏందో మనకు తెలుసు. వాళ్ళకి తెలీదు. ప్రతి ఒక్క వ్యక్తి ఎక్కడైనా సరే మన దగ్గరలో ఎవరి మీటింగ్ అయినా సరే ఆనంద్ సార్ మీటింగ్ అని కాదు, హరి సార్ మీటింగ్, కోటి సార్ మీటింగ్ కాదు, మాధవి సార్ మీటింగ్ కాదు, మాధవ్ నాయుడు సార్ ఎవరు ఇంటే వాళ్ళే దగ్గరలో ఎక్కడ మీటింగ్ జరుగుతుందో అక్కడికి వెళ్ళిపోండి. నేను కావాలో స్టోర్‌కి వెళ్ళినా కానీ స్టోర్‌లో ఎవరు మీటింగ్ జరుగుతున్నా మొత్తం మీటింగ్ అయిపోయేదాకా కూర్చొని బస్సు ఉందా లేదా అని కూడా చూసుకోలేదు సార్ కొన్నిసార్లు అయితే. లక్ష్మీ సార్ అడిగేది, "సార్ ఈ సౌండ్ దాకా ఉన్నారు మీరు లోపల ఎక్కడో పల్లెటూరు అన్నారు కదా సార్ ఎలా వెళ్తారు?" ఎలాగోలా వెళ్ళిపోయేది ఇంకా ఆటో తీసుకోనో లేకపోతే నైట్‌కి కావలిలో ఉండి పొద్దున్న లేసిపోయేదో. ఇలాగ ఎన్నో జర్నీలు చేశాను సార్. రైల్వే స్టేషన్‌లో పడుకొని నిద్రపోయిన రోజులున్నాయి. బస్ స్టాండ్‌లో పడుకొని నిద్రపోయిన రోజులున్నాయి. ఎందుకంటే మనకి ఆ బిజినెస్ అనేది మైండ్‌కి ఎక్కించుకున్నామంటే తింటున్నామా లేదా అనే ఆలోచన కూడా రాదు సార్. నిన్న కావాలి మీటింగ్‌లో గురువుగారు చెప్తున్నారు. ఉదయం నుంచి ఇప్పటికి తిన్న కూడా తినలేను. అంటే ఎక్కడో ఒక పక్కన బాధేస్తది. ఇన్ని లక్షలు తెచ్చుకుంటూ కూడా కడుపు నిండా తినలేకపోతున్నానంటే సార్ ఒకటే చెప్తాడు. నేను తిన్నా తినకపోయినా నన్ను నమ్ముకున్న వాళ్ళు ఈ మీటింగ్ హాల్‌లో కొన్ని వందల మంది ఉన్నారు. నేను వాళ్ళ కోసం కరెక్ట్ టైంలో వచ్చి చెప్పగలగాల సెమినార్. నేను చెప్పే మీటింగ్‌లో ఈ కొన్ని వందల మందిలో ఎంతో కొంతమంది మారతారు. ఆ మారినోళ్ళు జీవితకాలం నా ఫోటో ఇంట్లో పెట్టుకుంటారు. ఇందుకోసమే. మన కోసం ఎప్పుడైతే 1,00,000 మంది కన్నీరు గారుస్తారో, అజ్జాలు నేను లేని రోజున అని చెప్తాడు సార్ చెప్తుంటాడు. ఇలాంటి గొప్ప వ్యక్తులు కూడా ఉంటారా అనిపిస్తది. మహానుభావుడు చూడండి. 18,80,000 ఇప్పుడంటే మారుతా వస్తున్నాం గానీ సార్, ఫస్ట్ వెస్టేజి ఇది మన డబ్బులొస్తున్న మైండ్ సెట్‌లో అయితే మనకన్నీ జరుగుతున్నాయి. కాపోతే టైమ్ పాస్‌గా ఓ లంచొస్తే చాలు ఇంట్లో పడుకోవచ్చు. కాలు మీద కాలేసుకొని మైండ్ సెట్‌లో ఉన్నాను సార్. కానీ వెస్టేజ్ అనేది జర్నీ చేస్తా ఉంటే ప్రతి వ్యక్తికి నరానికి ఎక్కదు సార్. అంత గొప్పది ఈ వెస్టేజి. దయచేసి ఎవరు గూడా కేర్‌లెస్ మాత్రం చేయబాకండి సార్. బాధపడ్డా అంటే తర్వాత నేను ఒకే వ్యక్తికి 3 సార్లేసాను సార్ ఐడీ. వాడు నేను వాడతానన్ను. వాడి కింద ఈరోజు దగ్గర దగ్గర గవర్నమెంట్ ఎంప్లాయీసే 8 మంది, 8 మందొచ్చారు సార్. ఎగిరిపోయింది ఐడీ. ఎందుకంటే దాని విలువ తెలుసుకోలేనప్పుడు మనం ఏం చేయకూడదు ఇలాంటి వాళ్ళకని నా మైండ్‌లో బాగా గట్టిగా ఇదైంది. వచ్చాడు ఒక మీటింగ్ ఇన్నాడు. ఒక గంట ఎళ్ళిపోయాడు. కావాలి టౌన్‌లోనే ఉంటాడు. ప్రోడక్ట్స్ చేసుకొని వాడుకోరా అంటే ఈ రోజుకి వాడుకోవాలి. మామ నేను ఒక సబ్బు పేస్ట్ వాడితే నాకు డబ్బులొస్తాయి మామ అంటాడు. సరే వస్తాయిరా వాడుకోరా. ఈ రోజుకి వాడలా. వాడి కింద దగ్గర దగ్గర నేను 25 మందిని జాయిన్ చేశా. వాడి ఐడీ ఎగిరిపోయింది. కామెడీ ఏందంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ మొత్తం గూడా వాళ్ళ లైఫ్ లైనర్స్‌గా ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరికీ లైఫ్ లైనర్ అవుతున్నాడు. ఎందుకంటే రేపు వాళ్ళు ఎవరో ఒకరు చెక్ వచ్చిన రోజు నేను చెప్తా. ఇదో ఈ ప్లేస్‌లో వచ్చాడురా ఈ సారు. ఈరోజు సార్ చెక్ ఎంతో చూడు అని. ఆ రోజు తెలుసుద్ది వాడికి ఆ బాధ. మిస్ కావద్దు. ఐడీ తీసుకున్న వెంటనే ప్రొడక్ట్స్ తీసుకోండి. ఒక 40 పీవీ అట్ట. మన ఇంట్లోకి అవసరమైనయి సార్. మనం ఏమన్నా బయటియి వాడుతున్నామా? మన ఇంట్లోకి అవసరమైన సబ్బు, పేస్టు, షాంపూ పనికిరానిది ఏదన్నా వాడుకోమంటే ఆలోచించాలా. ఎవరో టీవీలో యాడ్‌లు ఇస్తే దాన్ని తమన్నా మన తమన్నా మన హీరోయిన్ వాడిందని చెప్పి ఎగబడి వాడతాం. ఇక్కడ నేను వాడి మీకు చెప్తున్నా. నేను వాడాను రిజల్ట్ బాగుందని. అలాగా జర్నీ చేయండి ప్రతి ఒక్కరు కూడా. 100% సక్సెస్ అయితే ఉంది. నేను రీసెంట్‌గా మొన్న శ్రీశైలం పోయిన ఆ రోజున మీటింగ్‌లో సార్ చెప్తే విన్నాను. ఎందుకంటే మీటింగ్‌లు అటెండ్ అవ్వమనేది ఇందువల్లే సార్. ఎక్కడ కూడా వినను. ఆధార్ కార్డ్. ఆధార్ కార్డ్ గురించి చెప్పాడు సార్ సారు హైకోర్ట్ లాయర్ గారు. ఆధార్ కార్డ్ ఎంతవరకు పనిచేస్తుంది? మనం బతికున్న వరకే పనిచేస్తుంది సార్ ఆధార్ కార్డు. మనం చనిపోయిన తర్వాత డెత్ సర్టిఫికేట్‌గా ఒక్కరోజు పనిచేస్తది. ఆ తర్వాత ఎందుకు పనిచేయదు సార్ అది. గమనించండి ప్రతి ఒక్కరు. వెస్టేజ్ ఎందుకు చేయాలంటే సార్ చెప్పిన ఎగ్జాంపుల్.
ఆధార్ కార్డ్ అనేది మనం బతికినంత వరకు. అదే ఒక్కసారి మీరు వెస్టేజ్లో ఐడి తీసుకోండి సార్, మీరు బతికినంత కాలం కాదు సార్, మీ తర్వాత అదే ఐడి నెంబర్ మీ మిస్సెస్కి వెళ్తుంది. మీ మిస్సెస్ తర్వాత మీ కడుపును పుట్టిన ఒక బిడ్డకి ఆ బిడ్డ జీవితకాలం ఆ ఐడి అనేది పనిచేస్తుంది సార్ అని చెప్పాడు సార్. ఆ రోజే తెలుసుకున్నాను నేను వెస్టేజ్లో ఐడి ఎంత గొప్పదా అనేది. ఆధార్ కార్డుకి వెస్టేజ్ ఐడికి డిఫరెన్స్ చెప్పాడు సార్ సారు. అదే మీటింగ్లుగా ఆ మీటింగ్ అనేది మనం వెళ్ళడం వల్ల మనకు తెలిసింది అది. ప్రతి ఒక్క మీటింగ్లో ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్తా ఉంటారు. అలాంటివి మనం గ్రహించాలి. గ్రహించగలిగే స్థాయికి మనం ఎదిగినప్పుడు సక్సెస్ అనేది 100% వస్తుంది. అలాగే 7 మిస్టేక్స్ చెప్తారు లక్ష్మయ్య సార్ గారు. 7 మిస్టేక్స్ అలాంటివి ఎవరు కూడా మిస్టేక్స్ చేయకూడదు. అవి తెలుసుకున్నాం. మన టీంలో చెప్పారు సారు, మన కొండేపి టీం సారు రవి సార్ అనుకుంటా. డేగ గురించి చెప్పాడు ఎగ్జాంపుల్స్. ఎంత బాగా చెప్పారంటే మనం ఇలాగ చేసుకుంటూ పోవాలా ఇది ఆ, అని చెప్పి చాలా బాగా చెప్పారు సార్. ఎవరైనా సరే నేను నా కాడ ఉన్న అలవాటు ఏంటంటే ఏమన్నా జూమ్ మీటింగ్లు కానీ సెమినార్లు కానీ ఎక్కడికి పోయినా ఎవరైనా ఏదైనా చెప్తుంటే గ్రహించి నోట్ చేసుకుంటాను సార్. ఎందుకంటే ప్రతి వ్యక్తి మనం అన్నీ తెలుసు అని ఎప్పుడు కూడా గర్వంలో ఉండకూడదు. మనకేమి తెలీదు, ఏదో ఒకటి ఇంకా తెలుసుకోవాలా. మనం వెస్టేజ్లో జీరో జీరో అని చెప్తారు. నిన్న జరిగిన బూట్ క్యాంప్లో కూడా సార్ చెప్పారు. మనం ఎప్పుడైతే జీరో అనుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తామో అప్పుడే దీంట్లో సక్సెస్ అనేది ఉండద్ది అని చెప్పాడు. మొన్న రీసెంట్గా విజయవాడ కూడా వెళ్ళాను సార్ నేను. ఆ రోజు కంపెనీ ఎండి గారు అందరూ అసలు చెప్తా ఉంటే ఆ మీటింగ్లు సార్ ఒకటే చెప్పాడు, 100 సంవత్సరాలు కాదు 300 సంవత్సరాలు వెస్టేజ్ని ఎలా నడపాలో నా కాడ ప్లాన్ ఉంది. నేను ఇచ్చిన ప్లాన్ని మీరు అమలు చేసుకుంటూ వెళ్ళేదేనండి వెస్టేజ్. మీరు ఎలాంటి కొత్త మార్గాలు ఎతకబడలేదు అని చెప్పి గౌతమ్ బాలి సార్ చెప్తుంటే అసలు ఎంట్రుకలు నిక్కపరుచుకున్నాయి సార్. ఏంది అసలు 300 సంవత్సరాలకి ప్లానింగ్. మనం ఈ రోజున ఇది చేస్తే రేపు ఏం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి కూడా కరెక్ట్గా ప్లాన్ తీసుకోలేకపోతున్నాం. అలాంటిది సార్ 300 సంవత్సరాల దాకా వెస్టేజ్ ప్లాట్ఫామ్ ఎవరు కూడా టచ్ చేయలేరు. ఇది ఎంత జెన్యున్ కంపెనీ, మనం అన్ని లీగల్గా అన్ని ప్రతి ఒక్క సర్టిఫికేట్ మన దగ్గర ఉంది అని చెప్తుంటే ఇంత గొప్పదా అనిపించింది. అందుకే ఆ మీటింగ్కి నేను ఎలా అయినా ఇలా వినాలి అనే ఉద్దేశంతో ఎలాగోలా బతిలాడుకొని రిక్వెస్ట్ చేసుకొని వెళ్ళాను సార్. వెళ్ళినందుకు తెలిసింది అక్కడ యూసీడీలు మొత్తం యూసీడీలు డియూసీడీలు యుఎంసీఎం మెంబర్స్ సార్. ఆ, అలాగా మన చుట్టుపక్కల జరిగే ప్రతి ఒక్క మీటింగ్కి ఎలాగైనా వెళ్ళండి. ఎందుకంటే ఏ మీటింగ్లో ఏం తెలుస్తుందా అనేది ఎవరికీ తెలియదు. నేను అనే వ్యక్తిని ఆ మైసూర్ మైండ్ సెట్ ప్రోగ్రామ్కి వెళ్ళకపోతే ఈరోజు నేను మీతో మాట్లాడను సార్. పొలిటికల్గా ఏదో చేసుకుంటూ తిరుగుతూ ఉంటాను. నేను గ్రహించా దీంట్లో ఏముందో అనేది గ్రహించా. రాజకీయాల్లో చేస్తే మన పార్టీ వాడికే సేవ చేయాలి, అవతలోడికి ఈడికి కానీ తెలిసి వాడికి సేవ చేస్తే ముందు ఈడు వెళ్ళిపోతాను మన పార్టీలో మనతోటే తిరిగాడు. నేను ఏమిటి ఉంటే నా ఆపోజిట్ వాడికి నువ్వు పని చేసావు. సత్యం. ఆ, ఇందుక నేను ఇన్నేళ్ళ నుంచి నిన్ను నమ్ముకొని నీతోటే తిరిగేది అనే ఉద్దేశంతో వెళ్ళిపోతారు సార్. మనం ఎవరికి ఏం చేయలేం. కానీ నేను ఆ రోజు నుంచి రాజకీయాలు కూడా పూర్తిగా పక్కన పెట్టేశాను. ఏమన్నా ఇంపార్టెంట్ సైన్స్ సంతకాలు అవి కావాలంటే ఏమైనా అగ్రిమెంట్లు ఉంటే ఫోన్ చేస్తున్నాం, మనం వెళ్ళేసి అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టడం రావడం. ఈరోజు కూడా రేపు కూడా ఒక 4-5 వర్క్లు జరుగుతుంటే డిఈ గారు ఫోన్ చేశారు, రేపు కావాలి వచ్చిన రోజు ఎడదాకా ఆఫీస్ దాకా వచ్చి అగ్రిమెంట్స్ మీద సంతకాలు పెట్టిపోవాలి. ఎందుకంటే సార్ ఫుల్ టైం వెస్టేజే పట్టుకున్నాను నేను. ఎందుకంటే మనం డబ్బు అనేది రాబోయే రోజుల్లో డబ్బును చూసే ప్రతి ఒక్కరూ మనకి విలువ ఇస్తున్నారు. గమనించండి లీడర్స్, డబ్బు లేకపోతే మనం ఎందుకు పనికిరాం. ప్రతి ఒక్క వ్యక్తి రాబోయే రోజుల్లో డబ్బును చూసి గౌరవిస్తున్నారు. అందుకే గట్టి నిర్ణయం తీసుకున్నా, రాబోయే రోజుల్లో మంచి ఇన్కమ్ తీసుకొని జూన్ కల్లా 1 lakh క్రాస్ చేసి 2030 నాటికి విఎంసీఎం కావాలనే టార్గెట్ పెట్టుకొని నేను ఫుల్ హార్డ్ వర్క్ చేస్తున్నాను సార్. నేను ఎంత తిరిగితే అంత ఫీల్డ్ ఉంది సార్. మనకి అందరూ నమ్మి మనతో రావాలని లేదు. ఒకరిద్దరికి మనం వాడించగలిగే స్థాయికి మనం వస్తే ఆటోమేటిక్గా బిజినెస్ అనేది రన్ అవుతూ ఉండద్ది. ఎక్కడెక్కడో తగ్గదాలి సార్. మనం చెయ్యాలా
ఈరోజు మనం బిజినెస్ ప్లాట్ఫామ్లో ఈ విధంగా ఎదగాలని పట్టుదల మనకి ఏ రోజైతే వస్తుందో ఆ దేవతలు కూడా మన కోరికలను ఆశీర్వదించి మనకి ఆ సంకల్ప బలాన్ని కలిగిస్తాయి అన్నమాట. నాకు జరిగిన చాలా మంది జర్నీలో దొరికిన వాళ్ళే సార్ ఈ రోజున చాలా బాగా మంచిగా లీడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ ఎవరు దొరుకుతారు అనేది మైండ్లో పెట్టుకోవద్దు. మనం ప్రతి వ్యక్తికి చెప్పాలనేది. అందుకే నేను ఇజ్రాయల్కి కూడా చెప్పాను సార్, గమనించండి. పామూరులో మీటింగ్కి వెళ్తుంటే ఒక వ్యక్తి కోసం వెళ్ళాను, మీటింగ్ ఉంది. సరే వస్తాను సార్ మీటింగ్ అంటే వెళ్ళాను. దారిలో కారులు ఆపుతా ఇజ్రాయల్ ఉంటే చెప్పాను సార్ వాళ్ళకి, మేడం ఇది ప్లాట్ఫామ్, ఇలా చేయడం వల్ల నీ జీవితం ఏదో నువ్వు బతికినంత కాలం ఇచ్చేసుకుంటావు, నీ బిడ్డలకి ఏమి ఇవ్వలేవు. అదే వెస్టేజ్ ప్లాట్ఫామ్ ఉంది, రాండి ఒక మీటింగ్ వినండి, మీ బిడ్డల తరతరాలు మారిపోతాయి అని చెప్పాను. ఫస్ట్సారి అనింది. తర్వాత మన బ్యూటీ కేర్లో ఒకటి ఇచ్చాం. ఇంకో రోజు వస్తుంది మళ్ళా. రేపటి రోజున మనం అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడక్కడే తిరుగుతుంటారు సార్. వాళ్ళు ఎక్కడికి పోలేరు, ఎందుకంటే వాళ్ళు ఆ ఇన్కమ్కి అలవాటు పడిపోయారు, ఫ్రీడమ్కి. ఏదో కాసేపు తిరగదాం, వచ్చిన కాడ సంపాదించుకుందాం ఆలోచనలో పడిపోయారు. కానీ వాళ్ళల్లో కూడా ఒక్క మనిషి వచ్చి మారారు అనుకోండి ఈ స్టేజ్లో, వాళ్ళ తలరాతలు తరతరాలు మొత్తం మారిపోతాయి. వాళ్ళకు కూడా మనం చెప్పాలనే ఆలోచన మనకి రావాలా. నాకు తెలిసినంతలో నేనైతే ఇప్పటి వరకు ఒక భిక్షగాడికి చెప్పలేదు సార్. ఆధార్ కార్డు ఉందరా అని తెలిస్తే ఈడికి కూడా చెప్తాను అనేది గట్టి దృఢ సంకల్పంతో నేను వెస్టేజ్ చేస్తున్నాను. ఈ రోజే కాదు, ఏ రోజు నిద్రలో లేకుండా వెస్టేజ్. స్టిల్ ఈ రోజుకి కూడా మా నాన్నగారు ఫోన్ చేస్తారు, ఏమయ్యా ఎక్కడ ఉన్నావు అని అడుగుతారు. అంతే, ఏం చేస్తున్నావు అని కూడా అడగరు సార్. ప్రతిరోజు రోజుకి 2 టైమ్స్ చేస్తాడు మా నాన్నగారు. నా కోరిక ఒకటే సార్, వెస్టేజ్లో 3 మంత్స్, నెక్స్ట్ 3 మంత్స్ స్టిల్ స్టార్ డైరెక్టర్ క్వాలిఫై అయ్యి ₹1,00,000 చెక్ని క్రాస్ చేసి మా నాన్నగారికి మంచి గిఫ్ట్గా కారు ఇవ్వాలనే నా కోరిక సార్. ఇన్నేళ్ళ నుంచి చేస్తున్నాం పొలిటికల్ కానీ ఎప్పుడు కూడా కారు అని ఇలాంటివి ఏం తీసుకోవడం అలా జరగలేదు. ఎందుకంటే భయం అనమాట. ఒకసారి బైక్ మీద పడేసరికి మా నాన్నగారు బైక్ కూడా తోలనీరు ఈ రోజుకి మమ్మల్ని. ఇంత ఇదిగా ఇచ్చేసారు. కాకపోతే మనం నేర్చుకొని బాగా తిరుగుతూ ఉన్నాం. నా కోరిక అది సార్. ప్రతి ఒక్కరు కూడా ప్యాసివ్ ఇన్కమ్ కోసం పనిచేయండి సార్. ఏదో చేద్దాంలే, ఏదో వచ్చాము మనం వాడుకుందాము అని యాక్టివ్ ఇన్కమ్ కోసం ఎవరు వద్దు. ప్యాసివ్ ఇన్కమ్ ఉంది ఇక్కడ, మనం ఎంత తవ్వుకుంటే అంత ఉంది సార్ డబ్బు. ఎక్కడ సార్, భర్త తర్వాత భార్యకి, భార్య తర్వాత బిడ్డకి, ఈ 3 జనరేషన్ ఇన్కమ్ వచ్చే ప్లాట్ఫామ్ ఎక్కడుందో చెప్పండి. నువ్వు ఒక్కడు అనేవాడివి నెట్వర్క్ ఫామ్ చేసిన ఈ తరతరాలు మారిపోద్ది సార్. ఆడ ఎవరు కూడా ముందు మన ఆలోచనలో మన బిహేవియర్ని మార్చుకోండి. ఎంత ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడ నేను జీరో అనుకోనే స్టార్ట్ చేయండి సార్. సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మైండ్ సెట్ మార్చుకొని వెస్టేజ్ సిస్టమ్కి లోబడి పనిచేయండి సార్. నా రిక్వెస్ట్, నాకు అంతా తెలుసులే అని మాత్రం ఎవరు కూడా కేర్లెస్ చేయబాకండి. ఎందుకంటే ఫస్ట్ 2 నెలలు కూడా నేను ఎందుకు మిస్ చేశాను, మీటింగ్లకి ఎందుకు అటెండ్ కాలేకపోయినా అనే బాధ ఎప్పుడు వచ్చిందంటే తర్వాత వచ్చింది సార్. ప్రతి ఒక్క వ్యక్తి ఇప్పుడు మొన్న సార్ చెప్పారు, తల్లి గర్భం మనల్ని 9 నెలలు మోస్తుంది, పంటకాలం 6 నెలలు. ఏం సార్, అలాగే మనం వెస్టేజ్లో సక్సెస్ అవ్వాలంటే ఒక 1 ఇయర్ గట్టిగా పట్టుకోలేమా? ఆలోచించండి. ఇప్పుడు పంట వేసిన రోజు నుంచి కోసే రోజు దాకా మనం కష్టపడి జాగ్రత్తగా అన్ని మందులు కానీ పిండి కానీ అన్నీ పెట్టి సక్సెస్ అవుతున్నాం. అలాగే మనం తల్లి గర్భంలో 9 నెలలు ఊడు పోసుకొని ఉంటేనే 9వ నెల తర్వాత బయటకు వచ్చి ఈరోజు మనం ఈ విధంగా లైఫ్ స్టైల్ చేస్తున్నాం. అలాంటిది ఇక్కడ ఉంది, ఇక్కడ డబ్బు ఉంది, సక్సెస్ ఉంది, ప్యాసివ్ ఇన్కమ్ ఉంది, ప్రతిదీ ఉన్నాయి అనేది కళ్ళకు కట్టినట్టు అప్లైనర్స్ రూపంలో కనిపిస్తుంది. 1 ఇయర్ గట్టిగా కష్టపడండి సార్. ప్రతి ఒక్క వ్యక్తి జూమ్లో ఉండే ప్రతి ఒక్క వ్యక్తిని రిక్వెస్ట్ చేసేది అదేను. 100% సక్సెస్ ఉంది సార్. కానీ గట్టిగా 1 ఇయర్ పట్టుకోండి. ఇదేముందిలే వేస్టేజీ, ఏదో సబ్బుల కంపెనీ, నేను చేశాను 100 మందికి చెప్పినాను ఎవరు రాలేదు అనే కేర్లెస్ మాత్రం తీసుకోబాకండి సార్. సక్సెస్ అనేది 100% కాకపోతే 100 మందికి సంవత్సరాలు పట్టొచ్చు, 100 మందికి నెలలు పట్టొచ్చు. అలాగా జర్నీ చేస్తూ ఉన్నాను నేను ఈ రోజుకి కూడా. ఇప్పుడు కూడా సార్ ఒక్క పర్సన్ తగిలాడు, ఫోన్ కాల్. ఆ ఒక్క వ్యక్తి కోసం ఇప్పుడు రెడీ అయ్యి మళ్ళా వెళ్ళాలి. ఎందుకులే వాడు ఆడో ఒక్కడున్నాడు
కర్నూలు ఏం పోతలే ఇక్కడ నుంచి 370 కిలోమీటర్లు సార్ మా ఊరు నుంచి. 370 కిలోమీటర్లు కర్నూలు ఒక ఐడి కోసం ఏం పోతాంలే అనే ఆలోచన నాకు వస్తే నేను సక్సెస్ కాలేను సార్. రేపు 3వ తేదీ మీటింగ్ ఉంది. ఒక్క స్టూడెంట్ ఒక బస్సు మారి ఇంకో బస్సులో స్టూడెంట్ తగిలాడు. ఏం చేస్తున్నావు బ్రదర్ అంటే, సార్ స్టూడెంట్ బీటెక్ అయిపోయింది సార్, జాబ్ సెర్చ్ ఖాళీగానే ఉన్నా సార్ ఇంటికాడ, పల్లెటూరు మాది. అంతే చెప్పా, ఇలాగ ఒక బిజినెస్ ఉంది బ్రదర్ చేసుకుంటాం అంటే, నాన్న చేసుకుంటానని అని చెప్పి ఆ ఫోన్ నెంబర్ ఇచ్చి వాట్సాప్లో ఆయన పెడితే ఇంటికి వెళ్ళి తర్వాత బ్రదర్ ఫోన్ చేశాడు. ఛార్జింగ్ పెట్టుకొని ఇప్పుడే చేస్తున్నానన్నా, నేను జర్నీ చేస్తానన్నా, నాకు చెప్పండి ఏదైనా ఉంటే చేసుకుంటానంటే, సరే తమ్ముడు నేను 3వ తేదీ సైదుల్ సార్ మీటింగ్ ఉంది, చాలా గొప్ప వ్యక్తి, వస్తాను. ఆ రోజున ఆ మీటింగ్ అయిన తర్వాతనే ఐడి తీసుకుందు, ఇబ్బంది ఏం లేదని చెప్తే ప్రతిరోజు మాట్లాడతారు సార్ ఆ బ్రదరు. అన్న ఎలా ఉన్నారు ఏందన్నా, ఎలా చేయాలా ఏందన్నా. చూడండి సార్, మనం ఎవరికో వరకు చెప్పుకుంటా పోవడం వల్లనే మన సక్సెస్ అనేది వస్తుంది. నా కోరిక సార్, ఎవరు కూడా కేర్లెస్ అయితే చేయబాకండి సార్. రోజుకి 1-2 గంటలు కష్టపడితే చాలు సార్. ఓ అంటూ ఇది చేయబడలే, 2 గంటలు కూడా మన కంఫర్ట్ చూసుకోవాలా. రంజిత్ సార్ చెప్తున్నారు మన నెల్లూరు మీటింగ్లో, రోజుకి 1 గంట కష్టపడితే చాలండి. మీరు ఆ టైంని కంఫర్ట్గా టైం సెట్ చేసుకోండి. మీరు ఈ టైంలో పలానా వాళ్ళు కలవాలను, ఫ్రీ టైం. ఎవరికైనా ఒక కారణాలు లేకుండా, ఇప్పుడు నేను ఎక్కడికి పోవాలంటే కారణాలు చెప్పకూడదు. ఆ కారణాలు చెప్పకుండా మనం ప్రతి ఒక్క వ్యక్తికి పాయింట్ ఉంది. ఒక్క సెకండ్ సార్. సారీ సార్. ప్రతి ఒక్క వ్యక్తికి మనం ఇలాగా, ఎందుకంటే కారణాలు చెప్పిన వ్యక్తి ఎప్పటికీ సక్సెస్ కాలేరండి, గుర్తుపెట్టుకోండి. ఈరోజు మా చేలో పని ఉంది, రేపు మా అవ్వనాడ తీసుకోవాలి, మా తాతనాడ తీసుకోవాలన్న వ్యక్తి ఎప్పటికీ సక్సెస్ కాలేడు సార్. నిర్ణయం తీసుకొని జర్నీ చేయండి. అందరినీ నా రిక్వెస్ట్, ఏమిలే ఈ రోజుల్లో మన చేతిలో ఉన్న ఆ ఫోన్ని పక్కన పెడితే చాలు సార్. గమనించండి, ఆ ఫోన్ని పక్కన పెడితే మీరు జీవితంలో గెలిచినట్టు. ఎందుకంటారేమో, పొద్దున్న లేచిన కాడి నుంచి సాయంత్రం నిద్రపోయేదాకా సెల్ ఫోన్లకి అడిక్ట్ అయిపోయాం, అలాగే అడ్వర్టైజ్మెంట్లకి అడిక్ట్ అయిపోయాం. ఆ అడ్వర్టైజ్మెంట్లని, ఈ సెల్ ఫోన్ని ఏ రోజైతే పక్కన పెడతామో ఆటోమేటిక్గా ఇదవుతాం సార్. సార్ లాస్ట్ అయిపోవచ్చింది. నేను ఒకటే చెప్తాను ప్రతి ఒక్కరికి కూడా, మనం ఎదగాల అంటే సక్సెస్ అయిన వాళ్ళతోనే జర్నీ చేయండి సార్. నా రిక్వెస్ట్, ప్రతి ఒక్క వ్యక్తి సక్సెస్ అవుతాడు. ఎందుకంటే గెలిచిన వ్యక్తులతో తిరగడం వల్ల మన ఆలోచనలు కూడా మారుతాయి. ప్రతి ఒక్కరూ కోటి సారు, ఆనంద్ సారు చెప్పిన ఇంటూ సార్ వాళ్ళ అడుగుజాడలో నడవండి. ఈ జూమ్లో ఉండే 250 మంది 100% 1 ఇయర్లో 1 lakh తీసుకోవాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్, కోటి సార్, ఆనంద్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, హరి సార్, గ్రేట్ లీడర్. నిజంగా చాలా గ్రేట్ జర్నీ సార్ మీది. ఎందుకంటే గమనించాలి లీడర్స్, కొంచెం జూమ్ సెషన్ ఎక్కువైనా కూడా సార్ చెప్పిన ప్రతి మాట కూడా నిజం. ఇది మన డైలీ మన లైఫ్లో జరుగుతున్న విషయం. సార్ మాటల్లో మనం అందరం గమనించాల్సింది ఏంటంటే, ప్రజెంట్ డబ్బుకైతే పర్వాలేదు సార్, పొలిటికల్గా కావచ్చు, కాంట్రాక్టర్గా కావచ్చు, అన్ని విషయాల్లో డబ్బు అయితే ఇబ్బంది లేదు. కానీ వెస్టీలో సార్ చూసింది ఏంటి సార్ అంటే ఫ్యూచర్ని చూశాడు. రెండోది సార్ మైండ్ సెట్ మారింది ఎక్కడ సార్ అంటే మైసూర్ ట్రైనింగ్. ఖచ్చితంగా మనిషి అన్న ప్రతి ఒక్క వ్యక్తికి ట్రైనింగ్స్, మీటింగ్స్ అనేవి మైండ్ సెట్ మారుస్తాయి అని మళ్ళీ మనం ఒకసారి ఇక్కడ ప్రూవ్ చేశారు సారు. సో ప్రజెంట్ ఉన్న లైఫ్ నుంచి మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళాలన్నా, ఎదగాలన్నా, ఆల్రెడీ ఎదిగే వ్యక్తులతో మనం కనుక జర్నీ చేయగలిగితే ఖచ్చితంగా ముందుకెళ్ళొచ్చు. అంతకన్నా మెయిన్ సార్లో నేను గమనించిన విషయం ఏంటంటే లెర్నింగ్ యాటిట్యూడ్, లిజనింగ్ యాటిట్యూడ్. ఎవరైతే వినగలరో ఓపిక్గా, ఇప్పుడు కొంచెం మనం ఏదన్నా ఒక లీడర్ మాట్లాడుతున్నప్పుడు ఓపిక్గా చివరి దాకా వినగలిగితే ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ మనం తగిలిద్ది. సో అటువంటి గ్రేట్ పీపుల్ మన హరీష్ సార్ మన అసోసియేషన్లోనే. తక్కువ టైంలో ఎదగటం అనే కన్నా ఎదిగే కొంది ఒదిగి ఉండటం, ఇది చాలా ఇంపార్టెంట్ లీడర్స్. నేను పొలిటికల్గా బాగా, మా నాన్నకి పేరు ఉంది, నాకు పేరు ఉంది, మా బ్యాక్గ్రౌండ్ ఇదే కాకుండా
చాలా డౌన్ టు ఎర్త్ వెళ్ళి చెప్పడం ద్వారా ఈ రోజు సార్ మాటలు గమనిస్తే సార్ చుట్టుపక్కల చాలా మంది ఎక్కడికైనా వెళ్ళాలంటే కార్లో వదిలిపెట్టే వాళ్ళు ఉన్నారు, బైక్ మీద వదిలిపెట్టే వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళకి చెబితే మాత్రం నీకు రాని మామ లక్ష చూద్దాం అన్నారు కానీ సార్ మాట విన్న వాళ్ళు ఎవరంటే మీరు ఒక్కసారి ఆలోచించాలి. ప్లాన్ గనక నీకు అర్థమైతే, వెస్టీజ్ అంటే నీకు అర్థమైతే ఎవరెవరి దగ్గరికి వెళ్ళొచ్చు అనేది మనం ఈ జూమ్ లో గమనించాము. ఏపీఓ, మండల స్థాయి అధికారులు, డిఈఓ, ఎంఆర్ఓ, ఎస్ఐలు, కానిస్టేబుల్, ఆర్ఐలు, టీచర్లు, వీళ్ళంతా కూడా ఒక ఉన్నతాధికారులు, సమాజంలో గౌరవం ఉన్న వ్యక్తులు, వీళ్ళందరికీ కూడా ప్లాన్ ప్రజెంటేషన్ చేయగలుగుతున్నాడు అంటే హరి సార్కి ఈ బిజినెస్ ఏంటి అర్థమైంది, ఈ బిజినెస్ ఎంత పవర్ఫుల్ అర్థమైంది. అక్కడికి వెళ్ళటానికి సార్కి ఏముంది సార్ అంటే మైండ్ సెట్. ఖచ్చితంగా లాస్ట్ ఒక మాట చెప్పొచ్చు, జూమ్ అంతట్లో నేను ఇన్స్పైర్ అయిన వాడిని ఏదంటే సార్ ఆలోచించట్లేదు ఈరోజు. నేను 50,000 తీసుకోవాలి, ఆలోచిద్దామా, 1,00,000 తీసుకుందామా, లేదంటే నేను ముందుకు వెళ్ళాలి, ఆలోచించాలా, నేను నిర్ణయం తీసుకున్నాను, డిసైడ్ అయ్యానని చెబుతున్నాడు. సో ఈ పదం మనం గమనిస్తే చాలు లీడర్స్, భూమి మీద ఏ పనైనా కానీ ఒక వ్యక్తి చేస్తే మనము చేయొచ్చు, బట్ డిసైడ్ అవ్వాల్సిందే. ఈ రోజు వెస్టీజ్ చేయడానికి సార్ డిసైడ్ అయ్యారు కాబట్టి ఇంటి దగ్గర ఏసీ ఉంది, ఇబ్బంది ఏం లేదు, మంచి లైఫ్ ఉంది, మంచి ఇల్లు ఉంది, మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది. కానీ నేను ఏదైనా అడ్జస్ట్ అయ్యి ఎక్కడన్నా నిద్రపోయాను, బస్ స్టాండ్లో అడ్జస్ట్ అయ్యాను, ఫలానా చోట ఉన్నానంటే ఇందులో మనం గమనించాల్సిన డబ్బు ఒక్కటే లేదు సార్. డబ్బు కన్నా వేరే ఏదో ఉంది, అది మనం నడిపిస్తుంది, అదే వెస్టీజ్. థ్యాంక్ యూ హరి సార్. నిజంగా మీ మాటలు చాలా నన్ను ఇన్స్పైర్ చేసినాయి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏజ్ లో మీ డాడీ ఉన్నటువంటి పొజిషన్ లో ఎంతో కొంత అయితే ప్రజెంట్ ఆకలికైతే ఇబ్బంది లేదు, డబ్బుకైతే పదవ లేదు. కానీ ఒక మైసూర్ ట్రైనింగ్ తర్వాత మీ మైండ్ సెట్ మారటం ద్వారా ఈ రోజు మీ టీంలో నాకు తెలిసి అందరూ గజిటెడ్ ఆఫీసర్స్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉన్నారు అనే కారణం ఏంటంటే మీరంటే ఒక నెట్వర్క్ ఉన్న లీడర్ దగ్గరికి అప్రోచ్ అయితే ఎంత నెట్వర్క్ వస్తుందో మనం గమనించవచ్చు. సో థ్యాంక్ యూ సార్. త్వరగా మీరు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో లక్ష్యాన్ని, అది 100% లక్ష్యం కాదు సార్, మీ స్థాయి ఖచ్చితంగా 2-3 లక్షలు తీసుకొని అదేవిధంగా టీంతో మీరు వర్క్ చేసి టీంకి కూడా మంచి గ్రోత్ ఇవ్వాలని కోరుకుంటూ మరోసారి ఆల్ ది బెస్ట్ విషయాలు చదువుతున్నాను సార్. థ్యాంక్ యూ మీ విలువైన టైం మాకు ఇచ్చినందుకు హరి సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ కోటి సార్, గుడ్ మార్నింగ్ సార్. ఒక్కసారి అడ్మిట్ చేసుకోండి, మీకు అడ్మిట్ ఆప్షన్ ఇస్తున్నాను. లీడర్స్ గమనించండి, ఫీడ్బ్యాక్ కి పెద్ద టైం ఉండదు కాబట్టి, ఎందుకంటే కొంచెం టైం మనకి విలువైంది. ఒకరిద్దరు ఫీడ్బ్యాక్ మాట్లాడు. కోటి సార్ మీ పక్కన ఎవరు మాట్లాడుతున్నట్టున్నారు. కోటి సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మీ పక్కన డిస్టర్బెన్స్ ఒకసారి చెక్ చేసుకొని మీరు ఫీడ్బ్యాక్ 1 minute లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ.